దేవుని యొక్క నామానికే మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపను బట్టి మరొకసారి మనం అందరం 26 రోజులు ప్రభు యొక్క సన్నిధానంలో అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో మనం ఎంతగానో దాటుకుంటూ మనం ప్రయాణాలు చేసుకుంటూ ముందుకే బయలుదేరుతున్నాం. మన వెనకల ఐగుప్తులు అనబడుతున్న శత్రువులు ఎంత మనల్ని వెనక లాగినప్పటికీ అంధకార శక్తులు, చీకటి శక్తులు, బలహీనతలు, పోరాటాలు, సమస్యలు, కృంగుదల, వేదన, రోదన, అలాగే పేదరికం, నిరుద్యోగ సమస్య, నానా విధములైనటువంటి సమస్యలు ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో మనకు వెనక లాగుతున్నప్పటికీ అపోస్తులైన పౌలుకి యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలును అన్నట్లుగా మన వెనకల కూడా ఆయన కృప ఉండి మనల్ని ఇంకా బలంగా ముందుకు నడిపిస్తుంటున్నందుల కొరకే ఈ అరణ్యంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంటున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడే తోడున్నాడు అరణ్యంలో. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 రోజులు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. అంటే ఆత్మ తోడు ఉన్నదని మనం చదువుతుంటున్నాం. అలాగే ఏలియా 40 రోజులు రాత్రింబగలు శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ఆయనకు అనుగ్రహించిన నీళ్ళ బుడ్డి, మంచి ఆహారము, అప్పం అని మనం చూస్తుంటున్నాం. అట్లా వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి కూడా ఆయనకు తోడుగా ఉండి ఏ విషయంలో కూడా వాళ్ళు పడిపోకుండా, నిలబడిపోకుండా బలమైన రీతిలో 40 రోజులు దాటుకున్నట్లు ఆ దేవుడే నేడు మన మధ్యలో కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు, సజీవుడు. కాబట్టి మనం కూడా ఈ 26వ రోజు దాటి 27లో వచ్చి ఉంటున్నాం. మరి ఈ యొక్క సాయంకాలంలో చిన్న ప్రార్థన ద్వారాగా, విజ్ఞాపన ద్వారాగా, స్తుతుల ద్వారాగా, అలాగే మన ముందుంటున్న ప్రతి చీకటి తొలగిపోనట్లు, అంధకారం తొలగిపోనట్లు, ప్రతి వ్యతిరేకతలు లయమైపోనట్లుగా, ఎదురొస్తున్న ప్రతి అవరోధాలు అన్నిటిని దాటుకున్నట్లు గాలి తుఫానులు బంధించి లయపరుస్తాం. లేచి నిలబడి ప్రభు ఎట్లా గద్దించినాడు ఈ ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళ్ళకోకుండా ఆటంకాలుకున్న ప్రతి ఒక్క శక్తి సామర్థ్యాలను ఈ ప్రార్థన ద్వారా బంధిస్తాం. అందరం కలిసి స్తుతులతో అలాగే భాషలతో మాట్లాడి వీటిని లయపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏసయ్యా మీకే స్తోత్రాలు. అబలబా రబలబా రిబెరిబా సెకెతెల రొకోతొలో రిమా లబా లకా లికే. అవును ప్రభా, మీరు 40 రోజుల తర్వాత బలముతో కదిలినారు అన్నట్లు ఈ దినాలలో కూడా మాకు నీ బలముండును కాక కదులుటకు, నీ శక్తి ఉండును కాక కదులుటకు 40 దినములు ప్రభా నీవు కనబడి అపోస్తులకి నువ్వు రుజువుపరిచినావు. మీరు అద్భుతాల ద్వారా ప్రభా వారికి ప్రామిస్గా మీరు చేసి ఒక్కొక్క దినం ఒక్కొక్క మెరకలు చేసినట్లు అనుదినం మా జీవితంలో జరుగును గాక, అనుదినం మా ప్రార్థనలో జరుగును గాక, వస్తున్న వారి జీవితాలలో జరుగును గాక. రే 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 సెరే రే రే రో 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 రే 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 రబ లబ రిబి రిబ రబ లబ రిబి రిబ లబ రకా తల రబస్కే లే రే రే. ప్రతి చీకటి శక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు పురుగులలాగా రాలి పడిపోవును గాక. లైట్ల ప్రభావానికి పురుగులు పడిపోయినట్లు వీటి రెక్కలు తెగిపోవును గాక, వీరి రెక్కలు ఊడి పడిపోవును గాక. ప్రతి చీకటి శక్తులు ఈ రాత్రి కాలంలో పడిపోవును గాక. ప్రజలు విడుదల పొందుదురు గాక, విమోచన పొందుదురు గాక. ఏ విధంగా ఎర్ర సముద్రం 2 పక్కల నీళ్లు కదిలినప్పుడు అందులో మునిగిపోయినారో ఈనాడు మనకి వ్యతిరేకంగా ఎగురుతున్న ప్రతి దయ్యపు శక్తుల సామర్థ్యాలు రెక్కలు పడిపోవును గాక, రెక్కలు ఊడిపోవును గాక. ప్రత్యేక మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, బాణమతి శక్తులు, అసూయ ఆత్మలు, నేరరూపణాత్మలు, కృంగదీసే ప్రతి పరిస్థితులు యేసు శక్తి కలిగిన నామము ద్వారా దూరమైపోవునుగా. ఆనందముతోనైనా, సంతోషముతో తండ్రి, ఉత్సాహంతోనైనా మేము గంతులు వేసే కృప కలుగును గాక, ఎంజాయ్ చేసే కృప కలుగును గాక. ప్రభువులో మేము ఆనందించుదుము కాక, యేసులో మేము ఆనందించుదుము కాక. యెహోవాకే జయము, యెహోవాకే జయమని ఏలియా సమయ కాలములో జనులు ఆర్భాటములు చేసినట్లు నేటి దినాలలో మేము కూడా ఈ ప్రార్థన ద్వారా ఈ 2 గంటలు యేసయ్యకు జయము, యేసయ్యకు జయము, మా ప్రభువుకే జయము, ఆయన నామానికే జయము, ఆయన రక్తానికే జయమని మేము జయ జెండాని ఎగిరి వేయుదుముగా యేసు నామము ద్వారా ప్రతి చీకటి లయమైతున్నందుల కొరకే నీకు స్తోత్రం తండ్రి.
నీవు యూదా గోత్రపు సింహమై మా మధ్యలో మీరు ఆత్మస్వరూపుడిగా ఉండి గర్జిస్తున్నందుల కొరకై నీకు స్తోత్రం. నీ యొక్క గర్జనికి ప్రభా అడవిలో ప్రాణులన్నీ ఒక్కసారి కదిలించబడినట్లుగా నీ అగ్ని ఇక్కడ దిగి రావడం వల్ల, నీ సన్నిధి దిగి రావడం వల్ల, ఈ బలిపీఠం పైన నీ యొక్క అగ్ని దిగి రావడం వల్ల ఒక పక్క దురాత్మలు పారిపోతున్న ఫిలిస్తీయ సైన్యాలు, ఇంకొక పక్క నీ జనులు ఆర్భాటములు చేస్తున్నందుల కొరకే ఆత్మలు మేము చూస్తున్నందుల కొరకే మీకు స్తోత్రములు. ఓ ప్రభా 40 రోజుల తర్వాత మాకు ఒక జయం ఇచ్చి ఉంటున్నారు, మాకు ఒక విజయం ఇచ్చి ఉంటున్నారు, మాకు శక్తికి మించిన ప్రయాణం ఇచ్చి ఉంటున్నారు, శక్తికి మించిన పరిచర్యను ఇచ్చినారు. ఎట్లా పేతురు వల వేసినప్పుడు లాగలేకపోయింటున్నాడు, ఇతరుల సహాయం కోరింటున్నాడు, అలాగా మమ్మల్ని కూడా చేసే దేవుడుగా మీరు మా మధ్యలో ఉంటున్నందుల కొరకే మీకు స్తోత్రాలు తండ్రి. వందనాలయ. యేసు రక్తమే జయము, ప్రభువైన యేసు క్రీస్తు రక్తమే జయము, యేసు క్రీస్తు రక్తమే జయము. ఈ స్థలం అంతటిలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి కుర్చీల పైన, ప్రతి ప్లేసుల పైన, ప్రతి బిడ్డ కూర్చుండే ప్రతి వస్తువులో ఇక్కడెక్కడెక్కడ కూర్చుంటున్నారు ప్రతి వారి పైన ప్రోక్షిస్తుంటున్నాం. మా పాటలు ఆ పుస్తకాల పైన, వాయించ ఇన్స్ట్రుమెంట్ల పైన, కాంగో కానీ, గిటార్ కానీ, ప్లే బోర్డ్ ఏమేమి ఉంటున్నాయి వీటన్నిటిపైన, ఫేస్బుక్ పైన, యూట్యూబ్ పైన, వాట్సాప్ పైన, స్టేటస్ పైన, లింకుల పైన షేర్ చేసుకుంటున్న వారిపైన, ఎవరెవరైతే నోట్ల ద్వారా ఈ పరిచర్య గురించి చెప్తున్నారో, ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు రాశారో వీటి అన్నిటి పైన మేము గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తుంటున్నాం, యేసు రక్తాన్ని ప్రోక్షిస్తుంటున్నాం, విజయం ఇచ్చే రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, జయం ఇచ్చిన రక్తం ప్రోక్షిస్తున్నాం, మరణమును గెలిచిన రక్తం ప్రోక్షిస్తున్నాం. మా ప్రతి కాడిని విరగొట్టిన యేసు రక్తానికి జయము కలుగును గాక. ప్రభామికి వందనాలయ, దేవామికి వందనాలయ, రాజామికి వందనాలయ, యేసయ్యామికి వందనాలు. ఈ ఆనందం ఉచితంగా మీరు ఇచ్చినందుల కొరకే మీకు స్తోత్రాలు. ప్రభా మేము ఉపవాసం ఉంటున్నామని డల్ కాలేదు, కానీ తెలియని నీ శక్తి ఉంది అయ్యా, తెలియని నీ ఆనందం ఉంది ప్రభా, తెలియని నీ జయము మా మధ్యలో ఉంది నాయన. ఆర్భాటములు ఉంటున్నాయి ప్రభా, ఉల్లాస గానములు ఉంటున్నాయి ప్రభా. నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభా ఈ సాయంకాలము దూతలు వెళ్ళి ప్రజలు బంధించబడిన వారిని విడిపించుదురుగాక, అంధకారం తొలగిపోను గాక, కుటుంబాల జన సమూహాలుగా కదిలించబడుదురుగాక. అరణ్యంలో నీ సన్నిధికి వచ్చినట్లు అయా నీ ఆత్మ నడిపించును గాక, నీ సన్నిధి ఆకర్షించును గాక. తండ్రి నీవు విడుదల ఇవ్వగలిగిన బిడ్డలకి మీరు విడుదల దయచేయండి తండ్రి. పదండి మనం ఆదరికి చేరాలి అని చెప్పి మీరు వెళ్ళి ఉంటున్నారు ప్రభా. 2000 దయ్యాలు పట్టిన వాని బంధకాలు తెంచినట్లు వాడు సమాధిలో పడి ప్రభా నానా విధాలుగా సమస్యలు చేసుకుంటున్నప్పుడు ఏ వ్యక్తి కూడా విడుదల ఇవ్వలేని ఇచ్చిన నా యేసయ్య నేడు ఇక్కడ కూడా ఏదేవి మా యొక్క ఇరుగు పొరుగులు ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, అలాంటి కుటుంబాలు ఉన్నట్లయితే, అలాంటి ప్రజలు ఉన్నట్లయితే, చీకటిలోను అంధకారంలోను నిర్జీవ క్రియలను చేర్చుకుంటూ మాయా వాటిని వెంబడిస్తున్న వారికి నీ వెలుగు ప్రకాశించునుగాక. లూకా సువార్తలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించెనని రాయబడింది. మా యేసయ్య నీతి సూర్యుడా ఈ రాత్రి నీ వెలుగు వారి పైన ప్రకాశించును గాక, నీ ఆత్మ మాట్లాడును గాక, నీ సన్నిధి మాట్లాడును గాక అని ఈ ప్రార్థన మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామము ద్వారా ఈ ఆరాధన మేము ప్రారంభిస్తుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು, ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು, ಯಾವಾಗಲೂ ಎಂದೆಂದಿಗೂ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು, ಯಾವಾಗಲೂ ಎಂದೆಂದಿಗೂ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು, ನಮ್ಮ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು, ನಮ್ಮ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು,
ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯಾವುದಕ್ಕೂ ಚಿಂತಿಸದೆ ಈಗಲೇ ಸ್ತುತಿಸುವೆವು. ಯಾವುದಕ್ಕೂ ಚಿಂತಿಸದೆ ಈಗಲೇ ಸ್ತುತಿಸುವೆವು. ನಾವು ಎಂದೆಂದು ಸ್ತುತಿಸುವೆವು. ನಾವು ಎಂದೆಂದು ಸ್ತುತಿಸುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಇಂದು ಕಾಣುವ ಐಗುಪ್ತ್ಯರ ಎಂದಿಗೂ ಕಾಣಲಾರೆವು. ಇಂದು ಕಾಣುವ ಐಗುಪ್ತ್ಯರ ಎಂದಿಗೂ ಕಾಣಲಾರೆವು. ಯೇಸು ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವ. ಯೇಸು ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವ. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ನಮಗೆದುರಾದ ಮಾತವಿಲ್ಲ, ಶಕುನವು ಎಂದೂ ಇಲ್ಲ. ನಮಗೆದುರಾದ ಮಾತವಿಲ್ಲ, ಶಕುನವು ಎಂದೂ ಇಲ್ಲ. ಸೈತಾನ ನಮ್ಮ ಕಾಲ ಕೆಳಗೆ, ಸೈತಾನ ನಮ್ಮ ಕಾಲ ಕೆಳಗೆ. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯಾವಾಗಲೂ ಎಂದೆಂದಿಗೂ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು. ಯಾವಾಗಲೂ ಎಂದೆಂದಿಗೂ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು. ನಮ್ಮ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು. ನಮ್ಮ ಕರ್ತನಲ್ಲಿ ಆಶಿಸುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಯೇಸುವಿನ ಮಕ್ಕಳು ನಾವು ಎಂದೆಂದು ನಲಿಯುವೆವು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం. మన జీవితంలో దేవుడు నిశ్చయంగా ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు. ఈ రోజు కూడా ఆయన మేలైనది చేయడానికి మన విషయంలో ఆలోచన కలిగి ఉంటున్నాడు. అలాగే ముందు జీవితంలో ఇంతకంటే మేలైనది చేయాలనేదే ఆయన మన విషయంలో ఆయన నిమగ్నమైనందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను వెళ్ళి తండ్రి దగ్గర మీకోసం సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తానని చెప్పిన ఆ ప్రభు మనతో ఉంటున్నందుల కొరకే
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో వెళ్ళినా నన్ను విడిచిపోలేదయ్యా, కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో వెళ్ళినా నన్ను విడిచిపోలేదయ్యా, ఇది గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, ఇది గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా, నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవైనావయ్యా, చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవైనావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము నా
అంతవరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనం ఇంకొక స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడదాం. హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా. Thank you Lord, thank you Lord, thank you. స్తోత్రం. హల్లెలూయా. 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 థాంక్ యూ లార్డ్. థాంక్ యూ ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు. విశేషంగా నీ బిడ్డలమైన మమ్మల్ని దినదినము మాలో ఉన్న మా మధ్యలో ఉన్న ఈ చీకటిని మీరు దూరం చేస్తూ వెలుగును అధికం చేస్తూ వెలుగుని నిర్మించిన తర్వాత అన్నిటినీ కలగజేసినట్లు ప్రతిదినం మాలోను మా మధ్యలోను మీరు చేస్తున్నందుల కొరకే మీకు మహిమ. అలాగే మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నందుల కొరకే నీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ యేసయ్య. ಈ ದೀನನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ. ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ యేసయ్య. ಈ ದೀನನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ. ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕಯ್ಯ. ಬೇರೇನು ಬೇಡ యేసయ్ಯ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನಮಗೆ ಸಾಕಯ್ಯ. ಬೇರೇನು ಬೇಡ యేసయ్య. ಬೇರೇನು ಬೇಡ యేసయ్య. ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ యేసయ్య. ಈ ದೀನನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ. ನಾನಂಬಿದ ನನ್ನವರು ನನ್ನ ದಾರಿಗೆ ಮಳ್ಳಾದರು. ನಾನಂಬಿದ ನನ್ನವರು ನನ್ನ ದಾರಿಗೆ ಮಳ್ಳಾದರು. ನಾ ಯಾರನ್ನು
ಯಾರಿಲ್ಲ ನಾ ಯಾರನ್ನು ನಂಬಲಿ ಏಸಯ್ಯ ನಿನ್ನ ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಯಾರಿಲ್ಲ ನಿನ್ನ ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಯಾರಿಲ್ಲ ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಮೇಲಕ್ಕೆ ಬಂದೆ ಏಸಯ್ಯ ಈ ದಿನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ ಈ ಲೋಕದ ಜನರು ಮುಖ ನೋಡಿ ಪ್ರೀತಿಸುವರು ಈ ಲೋಕದ ಜನರು ಮುಖ ನೋಡಿ ಪ್ರೀತಿಸುವರು ನನ್ನ ಹೃದಯ ನೋಡಿ ಪ್ರೀತಿಸಿದೆ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರಿಲ್ಲ ನನ್ನ ಹೃದಯ ನೋಡಿ ಪ್ರೀತಿಸಿದೆ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರಿಲ್ಲ ನಿನ್ನಂತ ದೇವರು ಎಲ್ಲೂ ಇಲ್ಲ ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ ಏಸಯ್ಯ ಈ ದಿನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ ಈ ಬಡವಳ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ ಏಸಯ್ಯ ಈ ದಿನ ಬಾಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದೆಯಯ್ಯ హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ అంటది ఆయన వెలుగు ఉండే కొద్దీ చీకటి దూరం అయిపోతుంది, అది దగ్గరికి రావడానికి చేత కాదు. అలాగే చీకటి వెలుగు కలిసి ఉండనీరదని రాయబడింది. హల్లెలూయా. యేసయ్య వెలుగు, ఆయన నేనే ఈ లోకానికి వెలుగన్న ఆ వెలుగు ఆయనని అంగీకరించిన బైబిల్ అంటది ఆ వెలుగు అందరిని వెలిగించాలని తిరుగుచుండేను, కానీ ఆకర్షించిన వారికి మాత్రమే అది కలిగేను, అది దొరికేనని రాయబడింది. అట్లా మనం ఆశించి ఉంటున్నాం, మనం అడిగి ఉంటున్నాం, మనం వెతికి ఉంటున్నాం, మన ప్రభుకి మొరపెట్టి ఉంటున్నాం. అందుకే ఆ వెలుగు మనకిచ్చి మనల్ని వెలిగించి మనల్ని పైకి పైకి లేపుతున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన కాలం కృపలో మమ్ము దాచితివా దేవా అనే పాట పాడుతూ మన ప్రభుని అందరం కలిసి మనం స్తుతించని అంటున్నాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా కాదనక నన్ను కరుణించినా కలత చెందినా కష్టకాలమునా కన్న తండ్రివై నన్ను ఆదరించినా కలుషము నాలో కానవచ్చినా కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా దేవుడు ఎన్నో విధాలుగా మనకు తెలియకుండానే బైబిల్ అంటది మన కన్ను రెప్పలో మన కంటిలోకి దుమ్ము ఎప్పుడు వెళుతుందో మనకి ఏమి తెలియదు, కానీ రెప్పలు అనేది వెంటనే దాన్ని అరికట్టడానికి సిద్ధపడిపోతాయి అన్నమాట. అలాగే దేవుని యొక్క ప్రజెన్స్ కూడా, ఆయన సన్నిధి కూడా మనల్ని కూడా సాతాను అలా చేయాలనుకుంటున్నప్పుడు ఆయన కన్ను రెప్ప కంటే అధికంగా కాపాడుతున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడుతూ ప్రభుని మనం అందరం కలిసి స్తుతిద్దాం, ఆయనను ఆరాధించుదాం. హల్లెలూయా. ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో వాసం చేసే దూతల పొగడే దేవుడాయనే
పొగడే దేవుడాయనే వేడుచుండ భక్తుల మొరను వినే వేడుచుండ భక్తుల మొరను వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదా నానినా మన దేవుని ఉండేదా నానినా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించెదను రాకడలో ప్రభు నిత్యముండును రాకడలో ప్రభు నిత్యముండును మృక్కిరము స్తుతించెదం పొగడెదము మృక్కిరము స్తుతించెదం పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. యేసయ్యా నీవే ప్రభా మా సృష్టికర్తనైనా నిన్నే మేము కీర్తిస్తుంటున్నామయ్యా నిన్నే ఘనపరుస్తుంటున్నామయ్యా నీ రాకడలో ప్రభా మమ్మల్ని ఎత్తబోయే దేవుడో ప్రభా నీకు స్తోత్రమయ్యా నువ్వు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడయ్యా నీ ప్రజలమైన మేము కూడా రాజా నీతో పాటు నేను కడబ్రూర మోకగానే ప్రభా మేము నీతో కూడా వచ్చినట్లు ప్రభా మమ్మల్ని ఇప్పుడు ఈ రీతిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా ఆరాధ్యనీయుడా నీకు స్తోత్రమయ్యా స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రమయ్యా రాజాతి రాజా నీకు స్తోత్రములు ప్రభా ప్రభులకు ప్రభా నీకు స్తోత్రం నైనా అన్ని నామముల కంటే ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామానికే స్తోత్రాలనైనా ఏసు నామంలో ప్రతి మోకాలు ఒంగునంది ప్రభా ఏసు నామమే ప్రణామమని ప్రభా ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు ప్రభా ఏసు నామంలో ప్రభా తండ్రి మా భారత జనాంగం కోసం మేము ప్రార్థించినట్లు ఈ కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం ఈ ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నైనా హల్లెలూయా 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 యేసయ్యా నీకే వందనాలు ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నేను ఆరాధించే ధన్యత పాటల ద్వారా నేను ఘనపరచ కృపను ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా నీ దాసుని తండ్రిని ఆత్మతో నింపండి ప్రభా పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభా బిడ్డ మాట్లాడాలి రాజా నీ నామం మహిమ కలగాలి రాజా వింటున్న ప్రతి ఒక్కరికి నేను క్షేమాభివృద్ధి కలుగునుగాక రాజా మంచి నేలలో విత్తబడిన విత్తనము నూరంతలుగా ఫలించినట్లు మేము ఫలించే బిడ్డలుగా ఉండే కృపను దయచేయా అవును ప్రభా ముళ్ళ పొదల్లో తను అణిచి వేసినట్లు ప్రభా ఈ లోక శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ప్రభా వాటిని అణిచి వేయకుండానట్లు ప్రభా నూరంతల ఫలించే కృపను మాకు దయచేయండి ప్రభా నీ ఆత్మతో నింపండియా నీ అభిషేకంతో నింపండియా మేము వచ్చిన వాళ్ళం వచ్చినలాగానే వెళ్ళకుండా విశేషంగా మేము మారాలైనా
ప్రభా మా జీవితాలు మారాలి ప్రభా, మా లైఫ్ చేంజ్ మారాలి యేసునామములో రాజా. అవును ప్రభా తండ్రి, నీ నామము ఘనపరచబడినట్లు ప్రభా గొప్ప కార్యములు మా జీవితంలో చేసి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకునేయా. అడ్డగిస్తున్న ప్రతి ఆటంకాలను యేసునామములో గద్దిస్తూ బంధిస్తుంటున్నామయ్యా. నీ ఆత్మతో నింపి నడిపించి నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికే మహిమ కలుగును గాక. ప్రభు కృపను బట్టి మనం దాదాపుగా 26 రోజులు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మనల్ని దాటించుకుంటూ మరి ఈ యొక్క 27వ దినములోకి తెచ్చినందుల కొరకే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, సర్వసామర్థ్యుడైన దేవుడు కాబట్టి ప్రభు ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడైంటున్నాడు. హల్లెలూయా. దేవుడే స్వతహా ఏలియాకు ఏమన్నాడు, ఇక్కడ ఎందుకు పడ్డావు, నీవు లేయి, నేను నడిపిస్తానని చెప్పాడు. ఆయన ఒకసారి ఆహారం తిని మరలా పడిపోయినా దేవుడు మరలా ఆయనని ఏం చేసినాడంటే తట్టినాడు. లేయి అంటే అప్పుడు ఆయననే రెండంతలుగా బలమిస్తే అప్పుడు శక్తికి మించిన ప్రయాణం ఆయన చేసినట్లుగా మనం కాదు, మనం నడవలేము, మనము ముందుకు వెళ్ళలేము, కానీ మన మధ్యలో ఒకరు ఉంటున్నారు. పౌలుకి ఏమన్నాడు, నా కృప నీకు చాలునన్న ఆ దేవుడే, కృప కలిగిన దేవుడు కూడా నేడు మన మధ్యలో ఉంటూ మనల్ని నడిపిస్తుంటున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కొంతమంది అడుగుచుంటున్నారు, ఏమని, ప్రార్థనకి ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తుంటున్నారు అంటారు. హల్లెలూయా. కానీ నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఈవెన్ విశ్వాసులైతే ఏమో నేను ఏదైనా చెప్పగలను, కానీ సేవకులైన వాళ్ళు కూడా అడుగుతారు. నిన్న కూడా ఒక పాస్టర్ మేము అట్లా వాకింగ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యాడు. మాట్లాడుతూ ప్రార్థనలు బాగా జరుగుతున్నాయి అంటే, బాగా జరుగుతున్నాయి పాస్టర్ అని చెప్పాను. తర్వాత ఎంతమంది వస్తున్నారని అడిగాడు. హల్లెలూయా. అప్పుడు నా మనసులో కొద్దిగా నాకు దుఃఖం కలిగింది, బాధ కలిగింది. ఏమిటి అంటే, నయోమి అనబడుతున్న అత్త తన కోడలైనటువంటి రూతుని ఏమన్నది, ఒక రాత్రి నీవు వెళ్ళి బోయాజు ఎక్కడ ఉంటాడో స్థలము కనుక్కొని ఈ రాత్రి అక్కడ నీవు ఆయన దగ్గర ఉండుమని ఆమె చెప్పి పంపిస్తుందని ఈ విషయం మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ రూతు రాత్రి అంతా బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళి ఆయన ఉన్న ఇల్లు ఎక్కడ ఉంటే కనుక్కొని ఆయన పాదాల చెంత రాత్రి అంతా ఉండి ఉదయం అయిన తర్వాత ఆమె ఒక బ్లెస్సింగ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నయమి ఒక మాట అడుగుతుంది ఆమెని. హల్లెలూయా. ఏమంటది, అమ్మ నీ పని ఎలాగూ జరిగింది. హల్లెలూయా. అంటే ఏమంటే అర్థం, నీవు ఎవరితో కలవడానికి వెళ్ళారో వారితో నువ్వు ఎలా కలిసి ఉన్నావు. హల్లెలూయా. మరి ఈ 40 రోజులు మనం ఎవరితో కలుస్తున్నాం, మరి మీ ఎట్లా ప్రజలు అన్నాడు, అదే వచ్చిన సమస్య. హల్లెలూయా. అందుకే ప్రజలు ఆత్మీయతమైన దానిని వెతకటం లేదు, శారీరమైన దానిని వెతుకుతున్నారు. కాబట్టి శరీర విషయాలతోనే మాట్లాడతారు. అందుకే మనకి ఇది మ్యాచ్ కాదు. అందుకే నిన్న కూడా ఈ యొక్క క్యాలెండర్లో ఒక మాట చదివాను నేను, చాలా అద్భుతం. హల్లెలూయా. ఏమిటంటే చిలుక ఉంటుంది తెలుసా, చిలుక అందరికీ తెలుసు, ఏమంటారు ఇంగ్లీష్లో ప్యారెట్. ఈ చిలుక అనేది చాలా మాట్లాడుతుందంట, చిలుక చాలా మాట్లాడుతుందంట. కానీ పక్షిరాజు అనేది మాట్లాడదు. అది శబ్దం వేస్తుంది, కేక వేస్తుంది. దాని శబ్దం ఎంతో దూరమైన పడుతుంది, తెలిసిపోతుంది అందరికీ, ఇది పక్షిరాజు సౌండ్ అని. అదే ఒకవేళ చిలుక వేస్తే, ఇప్పుడు పంచాంగం అడగడానికి వెళుతారు, చిన్నప్పుడు మా అభ్యాసం ఉండేది అదంతా. అది కేవలం దాని యొక్క శబ్దము దాని దగ్గర ఉన్న వ్యక్తికి మాత్రమే వినబడుతుంది, ఎక్కువ మనుషులకు వినబడదు. అది చాలా మాట్లాడుతుంది, కానీ దాని మాటలు దేనికి ఉపయోగం రాదు. అంత మాట్లాడటం వల్లే శక్తి కోల్పోయి హై లెవెల్లో ఎగరలేకపోతుంది. కానీ పక్షిరాజు చాలా ఉన్నతమైన స్థానానికి ఎందుకు ఎగురుతుందంటే అది మాట్లాడేది తక్కువ అనమాట. హల్లెలూయా. అందుకే ప్రవీణ్ పాస్టర్ అయ్య గారు అందులో ఒక మాట రాశారు, నేను చదివాను నా కింద. ఏమని, చిలుక ఎక్కువగా మాట్లాడుతుంది, కానీ ఎక్కువగా హై లెవెల్లో ఉన్నతంగా అది ఎగరానికి చేత కాదు. కానీ పక్షిరాజు అనబడుతున్న ఈ గ్రద్ద ఎంతో హై లెవెల్కి ఎగురుతుంది, కానీ అది ఎక్కువ మాట్లాడు. అదే రీతిగా ఒక వ్యక్తి మనుషులతో ఎక్కువ మాట్లాడేవాడు దేవునితో ఉండలేడు, దేవుని కార్యాల్లో ఆయన
ఎగరలేడని చెప్పాడు. ఆ విధంగా ఈ మాటను బట్టి నేను అప్పుడే మనసులో అనుకున్నాను ఏమని. అందుకే నయమి కోడలతో అంటది, అమ్మ ఈ రాత్రి నీ పని ఎలాగో జరిగింది. అట్లా ఇప్పుడు ఒక పాస్టర్ అయి ఉండి నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావంటే దేవునితో నీ సావాసం ఎలాగుంది, ఎట్లా మాట్లాడుతున్నా, నీ స్పిరిట్లో పెరిగావా లేదా, నీవు ఆత్మీయంగా అభివృద్ధి అయినావా లేదా, వాక్యంలో బలపడ్డావా లేదా, ప్రార్థనలో బలపడ్డావా లేదా, మరి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా లేదా. ఇది మన ఒక సేవకుని ఉండవలసిన మొదటి గుణలక్ష్యం అన్నమాట. హల్లెలూయా. కానీ అడగడమే అనేకులు ఏమవుతారంటే ఎంతమంది వస్తున్నారు అని అడుగుతున్నారు. మా బాబు కూడా ఎక్కడో పనికి వెళ్ళాడు, అర్జెంటుగా పని ఉంటే వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరో ఒక సహోదరుడు అడిగాడంట, ఏమని, మీ డాడీ ముందున్న చర్చలు అయితే జీతం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మరలా మీరు వేరే నాయకుని చేతిలో ఉంటున్నారు కదా, మరి ఆ నాయకులు మీకు ఎంత జీతం ఇస్తున్నారని చెప్పారంట. అడిగారంట మా కుమారుని. అడిగితే అప్పుడు ఆయన చెప్పినవి ఏంటంటే, మాకు ఎవ్వరు జీతాలే, మా డాడీ ఎవరి దగ్గర జీతాలు తీసుకోవటం లేదు, ఇంకా మా డాడీ సేవకులకి కానుక పంపిస్తాడు కానీ ఆయన ఎవరి దగ్గర జీతాలు తీసుకోవటం లేదని మా కొడుకు చెప్పాడంట. ఆయన ఆ ఎదుటి వ్యక్తి అడిగాడంట, అది ఎలా సాధ్యం? అవును, మనకు అలా నేర్చుకోలేదు మనం. హల్లెలూయా. అలా నేర్చుకోలేదు, మనకు అలా నేర్పించలేదు, అలాంటి అనుభవం లేరు కాబట్టి వాళ్ళందుకే అది ఎలా సాధ్యం. అప్పుడు అన్నాడంట మా కొడుకు ఏమని, మా డాడీ కానీ మా మమ్మీ కానీ ప్రార్థనలో ఉంటారు, దేవునితో అడుగుతారు, మాకు ఏమి కావాలన్నా వాళ్ళు దేవునికే మొర్ర పెడతారు కానీ ఎవరిని అడగడానికి వాళ్ళు వెళ్ళరని చెప్పిన ఈ సాక్ష్యం నాకు కూడా ఎంతో దేవునికి మహిమ తెచ్చింది. హల్లెలూయా. అదే మేము కూడా మా పిల్లలకి ఎన్నో అందుకే అడిగినంత కాదు కానీ మొదట ఏం చేస్తాం, నీ ప్రార్థనలో ఉండాలా, వాక్యంలో ఉండాలా, దేవునిలో ఉండాలా. బైబిల్లో ఉంటుంది ఏం తెలుసా, అపాయ కాలమందు ధనము అక్కరకు రాదు, బంగారం కూడా ఏమి పని చేయదని రాయబడ్డాయి. అప్పుడు నేను ఇప్పుడు 2-3 రోజుల నుంచి కానుకల గురించి చెప్పాను, నిన్న కూడా బంగారం గురించి చెప్పాను, నేను మొన్న కూడా బంగారం గురించి చెప్పాను. హల్లెలూయా. మరి అలాగనుకుని కొంత ఏదబ్బా మేము ఇక్కడ పోతుంటే మళ్ళీ ఇక్కడ కానుకల గురించి మళ్ళీ బంగారం కూడా ఏమని అడుగుతున్నారు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. కానీ నేను స్పిరిట్లో మాట్లాడేవాడిని. దేవుడు నాకు చదువుదామా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 3. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం మనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కగబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చాలా చూసినారా, మొదటిగా లేఖనములను చూపించాడని రాయబడ్డది. హల్లెలూయా. మొదటిగా లేఖనాలను చూపించాడు. రెండవది రుజువులు అంటే వాక్యము క్రియ. అందుకే బైబిల్లో మాట ఏం రాయబడిందంటే, దేవుని రాజ్యం మాట కాదు కానీ క్రియతో ఉంటున్నది. హల్లెలూయా. నేను కూడా ఈరోజు ఒక అంశం చెప్పాలంటున్నాను. హల్లెలూయా. నిన్న కూడా నేను చెప్పాను, మరి ఇంకో మాట ఉంది ఏమని, తన్ను తాను సజీవునిగా కనపరుచుకోలేను. అంటే సజీవుడు ఎక్కడ కనపరుచుకున్నాడు, ఎవరైతే ఆయన దగ్గర కాచుకొని ఉన్నారో వాళ్ళకే కనబడ్డాడు, ఆయన అందరికి కనబడలేదు. ఇదే వచ్చిన. అందుకే నేను ఇప్పుడు ఆయన పాస్టర్ కదా, మీరు వచ్చి ప్రార్థనలో కూర్చోండి మీకు తెలుస్తుంది అంటే నేను ఆయనకి అట్లా చెప్పలేను అనమాట. ఎందుకంటే ఆయన పాస్టర్ కాబట్టి, ఆయన సేవకుడు, నేను అలా అనలేను. అయితే విశ్వాసులైతే మీరు వచ్చి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఏం మాట్లాడతాడు, ఎలా అద్భుతాలు జరుగుతున్నాయి మీకు తెలుస్తుందని నేను విశ్వాసులకైతే చెప్పగలను, కానీ సేవకులకు చెప్పడం నాకు కష్టం. అందుకే నయమి రూతుతో ఏమంటది, నీవు వెళ్ళి రాత్రి బోయాజు దగ్గర పొలంలో ఆయనతో నువ్వు ఉండుము. ఉదయం వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ వచ్చిన వెంటనే, అక్కడెక్కడో ఒక మాట ఉంటుంది రూతు గ్రంథంలో ఉంటుంది, ఏం తెలుసా, వచ్చిన వెంటనే రాత్రి ఆయన నీకు జీతం ఇచ్చిండా లేదా, నీవు అది ఇది అని ఏం అడగలేదు. ఆమె అడిగింది తెలుసా, నీ పని ఎలా జరిగిందని ఉంటుంది. చదవండి, ఇక్కడ 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యం. మనం చదువుదాం. నాకు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు కాబట్టి. న్యాయాధిపతుల గ్రంథం రూతు 2వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్ని వచనం చూడండి అది. ఫస్ట్ చదవండి. నయోమి నా కుమారి అదే అధ్యాయంలో కింద ఉంటుంది ఇంకా. ఓకే ఓకే. మనకు బంధువుడు. ఇది
ఇదిగో ఓకే ఈ ఓకే. రాతి ఒక్క చెక్కలు నిమిషం, అక్కడ కాదు, అది కాదు. కాబట్టి 14 వచనం. 14 వచనం చదవండి. 3. కాబట్టి కాబట్టి ఆమె ఉదయం వరకు ఆమె ఉదయం వరకు అతని కళ్ళం యొద్ద పండుకొని చూసినారు. అతని కళ్ళ మీద అంటే ఆయన యొక్క ఇంటిలో ఆమె పండుకొని ఒకనినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీని కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుండడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ఇప్పుడు ఉంటా చూడండి. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగిన హల్లెలూయా. చూసినారా, ఏమి పనికి పంపించిందో ఆ పనికి వెళ్ళినప్పుడు ఆ పని ఎలా జరిగిందని ఆమె అడుగుతుంది. హల్లెలూయా. అంతేగాని ఆయన ఏమన్నా రాత్రి పొలం నీ పేరు రాసిస్తాను అన్నాడా లేదా, లేకుంటే పని మనుషుల మీద నీ పని అదంతా కాదు. ఏమి పనికి వెళ్ళినామో ఆ పని నీకు ఎలా జరిగింది. నేను చెప్పే మాట ఏమిటంటే, ఇప్పుడు ఈ 40 రోజులు మనం ఏం చేస్తున్నామండి, దేవునితో సావాసం చేస్తున్నాం. హల్లెలూయా. ఆయనతో మనం కలిసిపోతున్నాం కాబట్టి ఆయనకి మనకి సంబంధం ఎలా కలిసిపోతుంది దానిని అడగాలి. అంటే నేనేమంటున్నాను, ఒక సేవకులై ఉండి కూడా అవును నీవు ప్రార్థనలు ఉంటున్నావు, నీకు కొత్తగా ఏదైనా దేవుడు మాట్లాడంటే నాకు చెప్పు, నేను కూడా కొంచెం అది ఉంటాను. కానీ అంతేకాని ఎంతమంది వస్తున్నారు, ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి, స్థలం నిండిపోతుందా, స్థలం ఖాళీ అయిపోతుందా, ఇది కాదు మన పరిచర్య. హల్లెలూయా. ఇదే నాకు చాలా దుఃఖకరమైన మాట ఏమిటంటే అనేకులు, అందుకే మా బాబు కూడా అన్నాడంట, ఎంతమంది వస్తారని అంటే నిండిపోతుందని చెప్పాడంట. హల్లెలూయా. విషయం చెప్తాను వినండి. ఒకడు 1000 మందితో సమానం, ఇద్దరు 10,000 మందితో సమానం అని పాత నిబంధనలు రాయబడింది. క్రొత్త మనం ఒక పాట పాడతాం, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. హల్లెలూయా. ఎన్నికలేని, నేను అస్సలు ఒకప్పుడు లెక్కలేదు. నాకు మా ఇంటి వాళ్ళే నన్ను అరే వీడు అట్లా పుట్టిందని అన్నవాళ్ళు, నా సొంత తల్లిదండ్రులే, ఉపయోగం లేని వారిని నన్ను దేవుడు ఈరోజు ఎట్లా నలుగురిని, నా కుటుంబమే కాదు 4 కుటుంబాలను బలపరచగలిగిన శక్తి నా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు నాకు. అదే హల్లెలూయా. అదే నాకు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు లక్షలాది మంది సైనికులు ఉన్నారు. సౌలు అనేవాడు అభిషేకం పొందినవాడు, అట్టకట్ట మనిషి, బల్లెం గిల్లెం ఏమన్నా పట్టుకుంటారు. కానీ గొల్లియాత్ వచ్చే లోపల టుస్ అని పడిపోయినారు. 40 రోజులు ఒక్కడు ముందుకు రాలే. ఎందుకు రాలే చెప్పానా, చూడడానికి బాహ్యమే సమృద్ధిగా ఉంది కానీ అంత లోపల టుస్, గాలి లేని గిరాకులు. అందుకే వాక్యం లేకపోవడం వల్ల మీలో అనేకులు పడిపోతున్న, లేఖనములను గ్రహించకపోవటం వలన మీరు ఏమైపోతున్నారట, పడిపోతున్నారు అని యేసుప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను కొన్ని పోయిన సంవత్సరంలో అనుకుంటా ఇక్కడ చేతన్ 2లో సెయింట్ పాలస్ చర్చ్ దగ్గరలో ఒక ఫ్యామిలీలో నన్ను ప్రార్థనకి పిలిచారు. ప్రార్థనకి పిలిస్తే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అంటే సర్లే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక 2 వాక్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇప్పుడు ఒక వాక్యం చదివాం. యేసు 40 రోజులు వాళ్ళకు కనబడుతూ లేఖనములను గూర్చి, రుజువులను గూర్చి తన్ను నేను ఉన్నానని మనం లేఖనాలు మాట్లాడుకోకుండా ఏమి చెప్పలేము, వాక్యం లేకుండా ఏమి చెప్పలేము. అట్లా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక 2 వాక్యాలు చూపించాడు ప్రభు. అవి చెప్పాను. తర్వాత రాబోతున్న దినాలలో దేవుడు నీకు ఇలాంటి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని అది నేను చెప్తే ప్రార్థన అయినంతవరకు స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ 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 అన్నారు. లాస్ట్లో ఆమేన్ అన్న తర్వాత అన్న మీకు ఏమన్నా కనబడింది అని అడిగిండ్రు. ఏమిటంట, నేను గాబరైపోయినా ఏం కనబడింది అని నేను అడిగినా, ఏం లేదు మా ఇంట్లో ఏమైనా కనబడుతుందంటే ఏం మీరు ఉండరు అంటే నాకేం కనబడుతున్నారు లేదు, ఒకరు వచ్చినారు మాట్లాడి ప్రేయర్ చేసినారు, మా ఇంట్లో ఏమో ఉందంట, కట్టేసినారంట. నేను ఇప్పుడు చెప్పింది వాక్యం ఏమి, నేను దేవుడు నాకేం చెప్తాడు, ఇప్పుడు ఆయన చెప్పింటే ఆయననే అడగాలి, అవునా లేదా. నేనేమంటాను,
వాక్యంకి విలువ ఇవ్వటంలే, దేవునికి విలువ ఇవ్వటంలే. నీ ఇంట్లో దయ్యం ఉందంటే నమ్ముతాం, మంత్రం చేసినారంటే నమ్ముతాం, కట్టేశారంటే నమ్ముతాం, బంధించారంటే నమ్ముతాం, వీటన్నిటి మనం నమ్ముతున్నాం. కానీ ఏమి నమ్మలేకపోతున్నాం తెలుసా? యేసు ప్రభు అక్కగారులతో ఏమన్నాడు లాజరు విషయం? మీరు నమ్మితే, అయ్యా 4 రోజుల కిందటే వచ్చేట్టే బాగుండు, నువ్వు మా ఇంట్లోనే ఉండేవా. వెనకల సంగతి మళ్ళీ వెనకలు పోతుండ్రు ఎవరు? వీళ్ళంతా ఐగుప్తులకి మళ్ళీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు అంత అద్భుతాలు చేసి బయటికి తెస్తే, పోదంపా మనకి ఆడనే బాగుందని మళ్ళా మేము అదే లైఫ్లో పడిపోతామని వెనకలకే పోతున్నారంట. కానీ దేవుడు ఏమన్నాడు? ఇట్లా కాదని ఒక దెబ్బ కొట్టి కృపత ఆయన ముందుకే నడిపించినాడంట. అట్లా నేడు మనం చాలా మంది ఆయన వచ్చి చెప్పినాడు ఇట్లా ఉంది, అది కాదు. మనం హల్లెలూయా. మీ అందరికి ఒక అద్భుతమైన మాట చెప్తాను. ఎంతగా నీ లోపల వాక్యాలు నిండుకుంటాయో, ఎంతగా వాక్యం అనే వెలుగు మన లోపల వెళుతుంది, నీ వెళ్ళగా కన్నా చీకటి నీళ్ళ నుండి వెళ్ళిపోతుంది అంతే. నేను ఎంత చీకటిలో ఉన్నామని తెలుసా? అసలు ఆ చీకటి గురించి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పలేదు, ఎందుకంటే అది సన్నివేశంగా టైం వచ్చినట్టు చెప్తాను. ఎంత రోత జీవితం నాది, ఎంత అసహ్యమైన జీవితం, అంత చీకట్లో ఉన్నవాని. నాకు ఈరోజు అలాంటి చీకటి సంబంధమైన కార్యాలు అంటేనే అసహ్యం. నాకు ఎట్లా వచ్చిందంటే నేను దాన్ని అసహించుకోలేను. కానీ నా లోపల ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నా నుండి అసహించుకుంటున్నాడు. ఆయన కారణం మనల్ని ఆయన ఎన్నుకున్నాడు అనమాట. హల్లెలూయా. అందుకే ఆమె ఏమంటుంది, మరలా ఎవరో ఒకరు అన్నారు, మన పలానా వ్యక్తి బాగున్నారంటే, లేదు ఏదో పాస్టర్ వచ్చిందంట, ప్రార్థన చేసిందంట, ఆయనలో ఉన్నదంతా ఏదో బయటకు వచ్చిందంట, ఆ కుక్క కక్కుకున్నాడంట, ఇప్పుడు బాగున్నాడంట. అది కాదు, మరలా 7 కుక్కలు రేపు వస్తాయి. ఎందుకు? వాక్యం లేకపోతే ఎంత మనకి ఏమి విడుదల కలిగినా, దేవుని యొక్క వాగ్దానాలు లేకపోతే, హల్లెలూయా, ప్రతి వాగ్దానం యేసునందు అవును అన్నట్టుగానే రాయబడింది. ఎందుకు అనేకులు బైబిల్ చదవటంలే, వాళ్ళ కాడపోయి అట్లా అంటే చాలు, వీళ్ళ కాడపోయి అట్లా అంటే చాలు, ఇంత ఏమంటారు పైపైన జీవితం చేస్తాడు. కానీ కొద్ది కాలమే, తాత్కాలమే. అవన్నీ సాయంకాలం మనం అట్లా వెళ్ళి తేడాలు గోబీ తింటాం, మంచులు తింటాం, నూడల్స్ తింటాం, ఇవన్నీ టెంపరరీ తాత్కాలికమైన ఫుడ్ అనమాట అది. హల్లెలూయా. కానీ రాత్రి అయిన వెంటనే, అందుకే యేసు ప్రభుకి శిష్యులు అంటారు, అయ్యా వీళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయి అన్నం చేసుకోవాలా, వాళ్ళ భోజనం చేయాలా, రాత్రి మరలా నిద్రపోవాలి కదా. చూడండి, మనం ఎంత ఏమి తిన్నా రాత్రి అయిన వెంటనే కొంచెం ఆహారం తినకపోతే నిద్ర రావడమే కష్టం. అలాగే మన జీవితాలు ఒక బలమైన క్షేమంగా నెమ్మదిగా మనం నిద్రపోవాలంటే దేవుని వాక్యాలు మన హృదయంలో దాచబడి ఉండాలి. హల్లెలూయా. దయచేసి మీ అందరికీ, అయ్యో మేము వస్తుంటున్నాం అది జరగాలి, నాకు ఇప్పుడు కొన్ని విషయాలలో అట్లా చెప్పకూడదని ఇట్లా చెప్పకూడదని, నాకు ఏదైనా విషయాలు వచ్చి ఎవరైనా నాకు షేరింగ్ చేసుకున్నా, నాకు ఫేస్బుక్లో అవి పెట్టినా, వాళ్ళు చెప్పినట్లు అస్సలు నడవలేను. నా పైన ఎన్ని ఏమైనా పర్వాలే, కానీ నేను ఆయన మాట చొప్పున నేను చేస్తాను. హల్లెలూయా. ఆయనను అడగాల, ఆయన మనకు చెప్తే అదే మనం బోధించాల. ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నట్లు ఆరోను చేసి ఏమైందని నిన్న చెప్పాను నేను. హల్లెలూయా. మొన్నటి దినంలో ఏమని చెప్పాను? నిన్న చాలా మంది రాలేదు, నో ప్రాబ్లం. మొన్నటి దినంలో ఏమని చెప్పానంటే, దావీదు ఇష్టపూర్వకంగా 20 మణుగుల బంగారాన్ని దేవుని ఆలయానికి కట్టడానికి ఇచ్చాడని చెప్పాను. మరి నిన్నటి దినంలో ఏమైనా ధ్యానం చేశామంటే, ఆయన విత్తనం ఏదైతే సేవ కోసం విత్తాడో అది వేస్ట్ కాలేదు. ఆ బంగారానికి బదులుగా మళ్ళా కుమారుని చేతికి, ఆ కుమారునికి సొలొమోనుకి ఇస్తాడు ఎవరు? దావీదు. ఈ బంగారం తీసుకొని వెళ్ళి చర్చి కట్టించామంటే కట్టిస్తాడు. బంగారం అంతా అయిపోయింది, కానీ బంగారం మరలా తక్కువ కాలేదు. ఎందుకు తెలుసా? హీరాము అనే ఒక వ్యక్తి ఓడల ద్వారా బంగారం తెస్తాడు. అలాగే ప్రతి ఏటేటా సొలొమోను రాజును దర్శించినప్పుడల్లా ఎన్నో టన్నుల బంగారం తెచ్చిందంట. ఎవరు? షేబా దేశపు రాణి. హల్లెలూయా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఏమి విత్తుతామో దేవుని సేవలో అది మనం ఖచ్చితంగా కోసే తీరుతాం. చదువుదామా? ఆదికాండం 26వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12 నుండి 14. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి హై లెవెల్ కి వచ్చేంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను.
అతనికి గొర్రెల ఆస్తియు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు హల్లెలూయా ఒక్క దానితో ప్రారంభించిన వ్యక్తి లెక్కకు మించి విస్తరించాడంట కరువు కాలంలో. హల్లెలూయా. అది ఒకే రోజు కాలేదు, ఒక ఏడాది పట్టిందని రాయబడ్డది. ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఇస్సాకు యొక్క లైఫ్ దాదాపు వాళ్ళ తండ్రి 175 సంవత్సరాలేమో బ్రతికాడు. ఈయన దగ్గర 180కి పైన బ్రతికాడు. ఎవరంటే ఇస్సాకు అనమాట. అంటే తండ్రి కంటే ఎక్కువ ఆశీర్వాదం చూసినారు ఎవరంటే ఇస్సాకు అనమాట. ఇప్పుడు చూడండి, అదే మేము మా పిల్లలకి నేర్పించేది ఏమని, ఇప్పుడేమో అబ్రాహాము ఉండే అదే అధ్యాయం 21:1-2 చదవండి. ఆది కాండం 26వ అధ్యాయం 1-2. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు వచ్చెను. అప్పుడు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. చాలు చూసినారా, ఒక విషయం ఏం చెప్పాను ఇక్కడ నేను. అబ్రహాము కుమారునికి ఏం నేర్పించినాడు తెలుసా? ఏ కరువన్నా రానాయన, ఏ కష్టమన్నా రాని అయ్యా, ఏ సమస్యనా రాని అయ్యా, మొదటిగా నీవేం చేయాలి తెలుసా? దేవుని దగ్గర అడిగేది నేర్చుకో. హల్లెలూయా. నిన్న కూడా మా కొడుకు ఆ మాట చెప్పినప్పుడు రాత్రి మాకు కూడా ఎంతో సంతోషమైంది. ఎందుకు తెలుసా? పెద్ద బహుమానం, ఒక బంగారు తెచ్చినట్ల సంతోషమే. ఎందుకంటే ఇతరులతో ఏమని చెప్పారంటే, ఆయన మా మమ్మీ మా డాడీ ఏం కష్టమున్నా మరి ఎట్లా మీ ఇల్లు జరుగుతుంది, ఎట్లా మీరు బాడిగలు కట్టుకుంటారు, వాళ్ళకేమనుకున్నారు, ఈ చర్చ్ విడిచిపెట్టి ఇంకొక పెద్ద పాస్టర్ వెళ్తే పెద్ద జీతం ఇస్తుంటారు అనుకుంటారు. మనసులో థింకింగ్ అలాగుంటుంది అనమాట. హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడన్నా నాకు కొంచెం జీతం ఉండేది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ చర్చిలో డీఎం చర్చిలో పనిచేసేవాడినో నాకు ఇంత అని శాలరీ ఇచ్చేవాళ్ళు. కారణం అక్కడ నేను పని చేస్తాను కాబట్టి నాకు జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ పాస్టర్తో అయితే మేము నాయకత్వం క్రింద ఉన్నామే కానీ అక్కడ నేను ఏం పని చేయటం లేదు. ఒకవేళ ఆయన జీతం ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఎందుకు చెప్పు? బైబిల్ ఏమి రాయబడిందంటే, పనివాడు జీతానికి పాత్రుడు. నేను పనే చేయనప్పుడు ఆ జీతం నాకెందుకు? ఒకవేళ రేపు నేనే పెద్దవాడిని అయ్యాను అనుకో, ఈ మనసులు ఏమంటారు తెలుసా? మేము ఇవ్వడం వల్ల, మేము చేయడం వల్ల ఇంత పెద్దవాడిని అయ్యానని చెప్పుకుంటారు అనమాట. అందుకే అబ్రాహాము ఏమంటాడు, ఒకరి నుండి ఇంత పెద్దవాడిని అయ్యాడని నాకు ఆ సాక్ష్యం నాకొద్దు, ఏమన్నా ఆయననే ఇవ్వాలా. అదే నేర్పించినాడు కొడుకుకి. అందుకే కరువు వచ్చేసింది భయంకరంగా. ఎట్టు పోవాలో ఏం చేయాలో తెలియటం లేదు ఆయనకి. అప్పుడు ఆయన మనసులో ఆలోచన చేసినాడేమో, ఒకసారి మా నాయన కాలంలో కూడా కరువు వచ్చింది, మా నాయన ఏం చేసినాడు? దేవుని వైపు చూసినాడు. ఇప్పుడు నాకు కూడా కరువు వచ్చింది, నేనేం చేయాలా? దేవుని వైపు చూడాలా. వెంటనే దేవుడు మాట్లాడినాడు, అయ్యో నువ్వు మంచి పని చేసినావు అయ్యా ఇస్సాకు, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఈయనే ఉండు. లేదు ప్రభా, ఇక్కడ అంతా ఎవరు చర్చికి రావటం లేదు, మనసులు రావటం లేదు, 40 రోజులు నేనేమే పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, ఎవరు రావటం లేదంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ స్థలం విడిచిపెట్టి నీవు ఎక్కడికి పోకూడదు. హల్లెలూయా. గెరారులోనే ఉండమన్నాడు. ఆ గెరారులోనే దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఒక టైం వచ్చినప్పుడు ఎంత ఆశీర్వదించినాడంటే చుట్టూ చూచిన వాళ్ళంతా, అబ్బా ఈయననా లక్కన్నా, అరే ఏ ముందు సైకిల్లో పోతున్నాడు తెలుసా, సైకిల్ దొబ్బుకుంటూ పోయేటోడు, ఇప్పుడేం కారులో తిరుగుతున్నాడు. రాబోతుంది యేసు నామము ద్వారా. హల్లెలూయా. ఇదే స్థలంలో. అందుకే నేను ఇంత శ్రమ, నేను ఇప్పుడు ఒకటి ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఇంకా గతించిన దినాలు ఇక్కడ నేను చూడకూడదు ఇక మీదట. హల్లెలూయా. ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ రోదన ఇక మీదట నేను ఏం చేయకూడదంట? అనుభవించకూడదు. ఇంకా నా సంతోషం యేసు నామము ద్వారా పొంగి అది పొర్లుచుండును గాక ఇతరుల వైపు అనేది మా యొక్క ప్రార్థన అంటున్నా. అందుకే అదే స్థలంలోనే రెహబోతును రెహబోత్ అని రాయబడి కింద 22-23 చదువు. ఆ వచనం ఎన్న వచనం అది? చదువేది మొత్తం 25. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు కనుక, ఈ శత్రు సైన్యాల నుండి, ఐగుప్తు నుండి మనల్ని ఎర్ర సముద్రం ద్వారా సపరేషన్ చేసినాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని, ఈ దేశమందు ఈ జనతా కాలంలో మనం అభివృద్ధి పొందుదామా అనుకొని దానికి రెహబోతు అని పేరు
పెట్టాను. దీనికి ఆల్టర్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టాను. హల్లెలూయా. మనం మండే వారమే కానీ మన మంటను ఆపడం ఎవరి తరం కాదు ఇంకా. హల్లెలూయా. ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో అదే చెప్పాను కదా, చిలుక అనేది చాలా మాట్లాడుతుంది కానీ పక్షిరాజులాగా ఎగరదు. కానీ గద్ద అస్సలే మాట్లాడదు కానీ ఎగురుటలు అది శక్తివంతమైనది అనమాట. అలాగా మనం కూడా గొప్పలు చెప్పుకోవడం కాదు, దేవునితో ఉంటే అయ్యా నువ్వు మాట్లాడు నేను వింటానంటే గన. అందుకే బైబిల్లో రాయబడింది అక్కడ 26వ అధ్యాయం 2వ లేదా 3వ వచనంలో, యెహోవా అతనికి, చదువు మాట 2వ వచనం చదవ, 26:2 చదవండి. చదవమ్మా. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూసినారు దేవుడే ప్రత్యక్షమైనాడు ఆయనకి. నీవు ఐగుప్తులోనికి చాలు చాలు చాలు. హల్లెలూయా. నిన్న మొన్న కూడా మీకు చెప్పాను, మోసే అనుకోలేదు ఆ పొదలో కనబడ్డారు. అందుకే ఆయన అనుకుంటుంది ఇదేంది వింత, ఎప్పుడు చూడలేదు నేను లైఫ్లో. 40 ఏండ్లు ఆడ ఫరో కాడు ఉన్నాను ఇట్లా చూడలేదు, మళ్ళా 40 ఏండ్లు మా మామ కాడు ఉన్నాడు చూడలేదు, ఇదేందో కొత్తగా ఉంది అని కొంచెం దగ్గరే పోతే అప్పుడు దేవుడు అన్నాడు ఆగు నాయనా, అంత ఈజీగా ముందుకు రావద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మమ్మల్ని కూడా ఏమంటున్నాడు తెలుసా, నిన్ను గొప్ప చేస్తాను కానీ అంత సులభం కాదు, ముందు నువ్వు మంటలు ఏం చేయాలంట. హల్లెలూయా. ఎట్లా ఇస్తున్నానో, ఎట్లా కష్టపడి ఎంత వేదనతో నేను ఇస్తున్నానో దాన్ని నీవేం చేసుకోవాలంట, విలువ తెలుసుకోవాలా. విలువ లేకుండా ఇచ్చినట్లయితే మళ్ళా నా వెనకాల దావీదు వెనకాల వచ్చి సౌలు ఎట్లా దేవుని బైబిల్లో రాయబడింది, నా మాట విననందున సౌలు విషయంలో నేను చాలా దుఃఖపడుతున్నాను. అట్లా ఎవరి నుండి దుఃఖం కలిగినట్లు మన నుండి, నా ఉద్దేశం అదే ఉంటుంది. ఎవరు వస్తారో పోతారో అదంతా, ప్రభు నాకేం ఏమని చేయమంటాడో అది నేను చేస్తాను, నాకు అనుకున్నంత సమృద్ధి దేవుడు ఇచ్చే తీరుతాడు ఆయన. హల్లెలూయా. అట్లా బైబిల్లో 6 ఉంటుంది ఏం తెలుసా, మనుషులను నిర్మించినందుకు యెహోవా హృదయములో నొచ్చుకొనెను, ఆయన దుఃఖపరిచి మనం ఏం చేయలేము. ఇదే మాట మళ్ళా క్రొత్త నిబంధనలో అపోస్తుల 5వ అధ్యాయంలో, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు అని చెప్తే, అంత ధనం ఉండి కూడా దడ్డను పడ్డారు, అలాగ గుండెలు ఆగిపోయినాయి, వెళ్ళిపోయింటున్నారు ఇద్దరు, అననీయ సప్పిరాలు అన్నమాట. అంత ధనం ఉంది, సమృద్ధి ధనంకి ఏమి తక్కువ లేదు, కానీ సుఖాన్ని అనుభవించలేకపోయారు. కానీ నిన్నటి దినంలో నేను దావీదు గురించి ఒక మాట చెప్పిట్టున్నా, చదువుదామా. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 26వ వచనం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 26. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరానికల్ చాప్టర్ 29 వర్స్ 26. యెషయా కుమారుడు అయిన దావీదు ఇశ్రాయేలీయుల అందరికి రాజై ఉండెను. అతడు చూసండి, ఇశ్రాయేలును పరిపాలన చేసిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరాలు అతడు పరిపాలన చేసెను. అతడు వృద్ధాప్యముకు ముసలితనానికి వచ్చిన వాడై ఏమంట ఐశ్వర్యమును ప్రభావమును కలిగి మంచి ముదిమిలో, హల్లెలూయా, మంచి ముదిమిలో అని చెప్పాను కదా. నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను, మరలా ఈరోజు కూడా చెప్తున్నాను. చాలా మంది నిన్న మీరు లేరు కాబట్టి, దావీదులో ఒక రోషం ఉన్నది. ఏమేమిట్లో రోషం ఉన్నది తెలుసా? ఫస్ట్ ప్రేయర్ అంటే ముందు ఉంటాడు అనమాట. ప్రార్థన అంటే ఏమేమి, ప్రార్థనలో ఉండడం వల్ల సింహాన్ని ఎలుగుబంటను చీల్చివేసినాడు అనమాట. ఇది గొల్యాతుని ఎందుకు పడేసినాడంటే, హృదయంలో దేవుడు అంటే మంట అనమాట. ప్రార్థనలో ముందు ఉండేవాడు. రెండవదిగా వాక్యం ధ్యానించడంలో నంబర్ 1. అందుకే 157 కీర్తనలు ఉంటున్నాయి బుక్ ఆఫ్ సామ్స్ లో. ఏ పుస్తకంలో లేని అధ్యాయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే అవి కేవలం కీర్తనలో ఉంటాయన్నమాట. అందుకే ఆయన అంత వాక్యం అంటే చాలా ధ్యానం చేసేవాడు. మూడోది ఏమిటంటే, దేవుని కోసం యుద్ధాలు చేసే దాంట్లో నంబర్ 1 ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నాలుగోది ఏమిటంటే, ఆయన సేవను చేయటంలో, రాజ్యంను కట్టడంలో ఆయన చాలా ముందు ఉన్నాడు. అందుకే మక్కువ చేత ఇష్టపూర్వకంగా 20 టన్నుల బంగారం చర్చ్ కట్టడానికి ఇచ్చాడని నిన్న మొన్న మనం ధ్యానం చేసి ఉంటున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, తాను తుది వరకు దేవుని ఆరాధించడంలో కానీ, తన ప్రజలకు దేవుని విషయంలో నేర్పించడంలో కానీ ఎప్పటికీ తప్పిపోలేదు. అందుకే ముందు వచ్చిన రాజుల విషయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం తెలుసా?
వీళ్ళందరూ దావీదులాగా హృదయానుసారంగా నా పట్ల వీరేం చేయలేదంట, నడుచుకొనలేదు. హల్లెలూయా. మరి ఇట్లా కూర్చోమ్మా. అందుకే ఆయన ఏమని రాయబడిందంటే, దావీదులాగా ఈ ప్రజలు, ఈ రాజులందరూ ఏం చేయలేదంట, నాకు హృదయానుసారంగా నడుచుకొనలేదు. అందుకే ఇంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది, ఇంత ఆయనకు లైఫ్ ఎందుకు వచ్చింది, ఇంత ధన ఐశ్వర్యం ఎట్లా పెరిగినాడంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలన్నమాట. మనం వచ్చిన వెంటనే అంటుంగలే వస్తాయి అనుకుంటే కుదరని పని. దేవుడే 40 రోజులు మోసేను ఆడ నిలబెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అనుకుంటే ఆయన 4 సెకండ్లలో ఇచ్చి పంపొచ్చు, 4 నిమిషాలు ఇవ్వచ్చు, 4 గంటలు ఇవ్వచ్చు. బైబిల్ అంటే ఆయన పలకగా సమస్తం కలిగిన నెరవేరేనని రాయబడింది. మరి ఎందుకు 40 రోజులు పెట్టాల్సి వచ్చిందంటే, ఫస్ట్ ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా, వాళ్ళు కూడా బాగా మలుచుతాడు అనమాట. ఇప్పుడు చపాతీ కావాలనుకోండి, ఏం చేస్తారు సిస్టర్లు, మీరు చెప్పాలా? చపాతీని ఏం చేస్తాం, ఎట్లయితే చపాతీ ఒక మంచిగా టేస్ట్ చూడు, ఎంతగా మనం దాన్ని మెత్తగా చేస్తామో దాని రుచి అంతే ఉంటుంది. అది మెత్తగా కాలేదనుకో, నీకు కొంచెం అదే తర్వాత చాలా పిండి ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంటుంది. ఎందుకంటే మనం దానికి తగిన రీతిలో చేయలేదు. ఎందుకు ఆయన 40 రోజుల నుంచి, నేను అదే చెప్తాను కదా, నేనేం పర్ఫెక్ట్ కాదు, నాలో ఎన్నో మిస్టేక్లు ఉంటాయి. నా ద్వారా ఇప్పుడు ఈ పాత్రలో నుండి మంచిగా నీళ్ళు ఇవ్వాలనుకుంటే ముందు ఆ పాత్ర బాగా కడగబడాలన్నమాట. హల్లెలూయా. మంచి పాత్రలోనే మన ఇంటికి వచ్చిన అతిథులకి మనం నీళ్ళు ఇస్తాం, ఆహారం ఇస్తాం, చాయ్ ఇస్తాం, ఏదైనా ఇస్తే మంచిది శుద్ధి చేయబడి ఉండాల. అది శుద్ధి లేకుండా ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళు మన ముందు ఏమన్నారు, అటు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు, ఏంది ఈ మధ్యలో ఆయన కానుకల గురించే చెప్తున్నాడు, బంగారమే చెప్తున్నాడు, అది కూడా పోయి ఏదో 100, 500 అంటే మాట వేరు, ఈ మధ్యలో అన్న బంగారం గురించే చెప్తున్నాడు కదా. బైబిల్లో చదువుదామా ఒక వాక్యము, 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 7. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు హల్లెలూయా. బంగారం గురించి మాట్లాడను అనుకుంటే అది పొరపాటు. ఒకే రోజు మెసేజ్లో అన్ని మనకు అర్థం కావు. అందుకే సాధ్యమైతే సమయాన్ని వేస్ట్ చేయకుండా మీరు వస్తూ ఉంటే దేవుడు మీరే కాదు, నేను ఈమె కూడా చెప్తాను, నా హృదయం చాలా కదులుతుంది అని నేను ఆమెతో చెప్తాను, నా మనసు చాలా కదులుతుంది అని చెప్తాను. ఎందుకు తెలుసా, స్పిరిట్ లో నాతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నా ఆనందం ఇంత కాదు. హల్లెలూయా. అట్లా మనము పోయినసారి 21 రోజు కంటే కూడా ఈసారి నేను ఎంతో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఆ విధంగా అక్కడ ఏమని రాయబడిందంటే, చదువు మళ్ళొకసారి, అది 1:7. అమ్మ నువ్వు కూర్చోపోయిన కూర్చోమ్మా, చెల్లి ఫ్రీగా కూర్చోమ్మా, పైన ఫ్యాన్ కావాలి బంద్ చేసి కిందది వచ్చేసి. ఓకే, 1:7 చదువుదామా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన. ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నా తెలుసా, మనల్ని ఒక క్రొత్త పరీక్ష చేస్తుంటున్నాయి. హల్లెలూయా. క్రొత్త పాత్రలు చేయడాలనుకుంటే మనం పాత బంగారం తీసుకుపోయి కంసాలకి ఇస్తే అగ్గిలో ఆయన మెల్ట్ చేసి పనికి రానిది తీసుకొచ్చి పనికి వచ్చిన దాంట్లో ఆయన విలువ చేసి ఇంకా ఏదైనా, ఇప్పుడు మనం అనుకోండి ఒక ఉంగరమో ఒక చైనో చేయాలనుకుంటే ఆయన మనకు చెప్తాడు, ఏమని, చూడయా నీవు ఇచ్చిన దాంట్లో ఇంటింటి చేస్తే ఇంతే మిగులుతుంది, కొంచెం ఇంకా యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది అంటాడు ఆయన. హల్లెలూయా. అవునా లేదా? మనకు ఒక చైన్ కావాలా, ఉంగరం కావాలా, ఏదైనా కావాలంటే ఇంకా ఒక 2 గ్రాములో 3 గ్రాములో దానికి యాడ్ చేయాలి, కొంచెం దానికి డబ్బు ఖర్చు పడుతుంది. మనం కొంచెం ఖర్చు పెడతాము, దేవుడు 90% ఖర్చు పెడతాడు ఆయన. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, నీవిచ్చిన స్వసంపాద్యములో నేను కొంచెం ఇచ్చినావు, ఇదంతా ఇచ్చింది నీ కృపయే కదా అన్నాడు ఆయన. అట్లా మనం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, మనకి చెప్తాడు. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే కొద్దిగా మనం కూడా కష్టపడాలి. ఇప్పుడు కష్టం ఏమిటంటే 40 రోజులు ఇక్కడ ఉంటున్నామంటే కొంచెం మనం శ్రమ పడుతున్నాం, కొంచెం పరీక్షించబడుతున్నాం, కొంచెం మలచబడుతున్నాం, క్రొత్తగా మనము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత దానికి ఇప్పుడు చూడండి, బంగారు అంగడిలోకి వెళ్ళినాం అనుకోండి, హల్లెలూయా,
బంగారం ఎక్కడ పెట్టింటుందో అక్కడనే ఉంటుంది, కదలనే కదలదు అది. దానికి విలువ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరన్నా కొనుక్కోగలిగిన వాళ్ళు ఉండి దాన్ని తీసుకొని వాళ్ళ మెడల్లో ఎక్కడైనా పెట్టుకున్నప్పుడే దానికి విలువ వస్తాయి, లేకుంటే ఎక్కడ పెట్టింది అది అక్కడనే ఉంటుంది అనమాట. మనం కూడా దేవుని అడిగినట్లయితే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉంటాం. మనకి ఏ ఘనత ఉండదు, మహిమ ఉండదు, ఆనర్ ఉండదు, ఏముండదు. దేవుని అడిగితే దేవుడు తర్వాత దాన్ని తీసుకొని ఎక్కడ పెడితే దీని రేటు గొప్పగా ఉంటుందో తెలుసు కాబట్టి బంగారు అంగళ్ళ వాళ్ళకి. అట్లా చూడండి, ఎంట్రన్స్లో మనుషులు వస్తున్నారంటే చాలా విలువైంది, కొత్తగా వచ్చింది, ఇప్పుడిప్పుడే మార్కెట్లో వచ్చింది, దాని డిజైన్ వేరే ఉంది, ఆకారం వేరే ఉంది, విలువ వేరే ఉంది అంటే మనుషులు ఎంట్రన్స్లోనే దాన్ని పెట్టేస్తారు. ఎందుకంటే వచ్చిన వెంటనే వాళ్ళ కండ్లకి ఏం కావాలా అదే పడాలన్నమాట. హల్లెలూయా, అదే సేల్ కావాలి. మనల్ని కూడా దేవుడు ఒక మహిమకరమైన రీతిలో చేయడానికి ఈ దినాలలో మనలో ఏమిటంటే కొత్తగా మలుపుతున్నాడు. తర్వాత మనం అనేకులకి ప్రకాశకరంగా ఉంటాం. అందుకే ఫిలిస్తీన్లు ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి మనసులో అసూయ పెట్టుకున్నారంట. హల్లెలూయా. ఇట్లా అభివృద్ధి కాకూడదనే సైతాను మనకు నానా విచారాలు, పోరాటాలు, శ్రమలు, అవి ఇవి ఇబ్బందులు, ఇరుకులు, తొందరలు, బలహీనతలు, నానా ఏమేమో చేయాలనుకో చేస్తాడు వాడు. తర్వాత మనం అనుకుంటే ఏమి నేను తల ప్రార్థనలో పోతున్నా, నాకు ఇట్లా కాదు, దీనికి మించింది రాబోతున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదామా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. బుక్ ఆఫ్ మార్క్, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 27. 10:27. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ రోజు ఈ 27వ తేదీలో మనకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నాకు సమస్తం సాధ్యం. హల్లెలూయా. ప్రతి కోణాలలో నిన్ను ఒక మెప్పు కలిగిన వాడిగా, గణపరచగలిగిన వాడిగా, హై లెవెల్ వాడిగా చేయుటకు నాకు శక్తి ఉన్నది. హల్లెలూయా. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసి నిన్ను గొప్ప చేయగలిగిన దేవుడైన యెహోవాను నేటికి ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నేను సజీవుడనే కదా, మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నాడు? అందుకే మనం చదివే మొదటి వచనం ఏం తెలుసా? తన్ను తాను ఆయన సజీవునిగా వారికి కనపరచుకునే. ఎవరికి? అపోస్తులకి. ఈ అపోస్తులే 3.5 సంవత్సరాల అద్భుతాలు చూసి నమ్మలేకపోయినారు చనిపోయే లోపల శరీరంలో. కానీ ఆత్మలో వాళ్ళకి తెలియదనమాట. ఎప్పుడైతే ఆయన 40 రోజులు మరలా వారి మధ్యలో కనబడి గొప్ప కార్యాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మన దేవుడు శరీర సంబంధమైన దేవుడు కాదు, మట్టిలో ఆయనని పాతి పెట్టలేదు, ఆయన ఆత్మలో లేచి ఉంటున్నాడు, సమాధి ఖాళీ ఉంది, మనం అక్కడ వెళ్ళాల్సిన అవసరం లే, ఇక్కడే ఉంటే ఆయన ఇక్కడికే మనకి క్రొత్తది పంపిస్తారు. అందుకే మీరు తండ్రి వాగ్దానం నెరవేర్చు పర్యంతం మీరు ఇక్కడనే ఉండమని అంటే వాళ్ళు అక్కడనే కనిపెట్టుకుని ఉంటే నూతనమైనది వారిపైకి దిగి వచ్చింది అనమాట. హల్లెలూయా. ఈ 40 రోజుల తర్వాత మనకు, మన కుటుంబాలకి, నమ్మిన ప్రతి వారికి నూతనమైనది రిలీజ్ అయినందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా చెప్తున్నాను కదా, ఈ 2 రోజుల ప్రార్థనలకి దేవుడు ఎవరో ఒక దూతను పట్టుకున్నాడని ఆల్రెడీ నేను నమ్ముతున్నాను. నేను ఈసారి ఎవరికి, పోయినసారి అయితే మన వంతు మనం సాయం చేద్దామని చెప్పాను, కానీ ఈసారి అలా కాదు. నా పట్టుదల ఏమిటంటే గట్టిగా ఈరోజు మధ్యాహ్నం కూడా మేమిద్దరం కొద్దిసేపు చేసాం, రోజు చేసుకుంటున్నాం మధ్యాహ్నం. ఏమని? ఈసారి 40 రోజుల తర్వాత ఒక మలుపు రావాలి ఈ పరిచర్యలో, ఈ కుటుంబాల్లో, ఈ యొక్క సేవలో, అన్నిటిలో చేంజెస్ రావాలా. ఎవరిపైన మనం భారం మోపకూడదు. హల్లెలూయా. 40 సంవత్సరాల అరణ్యంలో నడుపుతున్నప్పుడు మోసేకి ప్రజలు ఏ పని చేయలేదు, ఏ బరువులు కూడా మోపలేదు. కేవలం ఒకే బరువు ఏమిటంటే దేవుని ఆరాధన చేయాలంతే. వాళ్ళు వెళ్ళినారు, మోసే నువ్వేం బయటికి తెచ్చినావు, నీళ్ళు లేవంటే ఆ నీళ్ళు లేవా? మళ్ళా పోయినాడు మోసే ఏం చేసినాడు? ఆరోను లాగా తప్పు చేయలేదు. అదే ఆరోను ఈ ప్రజలు వచ్చిన వెంటనే చూసిండు, నీ చెవులో కమ్మలు ఉన్నాయి, బంగారం తీసి అని దూడ చేసినాడు, తప్పిపోయినాడు. అట్లా కాదు. మోసేకి ఏమంటున్నారు? నీళ్ళు లేవా అంటే మోసే పోయి దేవుని అడిగాడు, ప్రభా ఈ ప్రజలు నీళ్ళు అడుగుతున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, ఈవెన్ మోసేకి కూడా తెలియదు, మోరియా పర్వతం దగ్గర ఒక కొండ ఉందని, ఒక బండ ఉందని, దాన్ని పగలు కొడితే అది చీలిపోతుంది, దాంట్లో 20 లక్షల మంది నీళ్లు తాగుతారని ఆయనకు కూడా తెలియదు అనమాట.
కానీ ప్రార్థన చేస్తే ఆయనకు తెలియపరిచింది, అక్కడికి వెళ్ళాడు. ఆహారం అడిగితే ప్రభా వీళ్ళందరూ ఆహారం అడుగుతున్నారంటే సరేలే నువ్వు వీళ్ళందరినీ పలానా స్థలంలోకి రా అని దేవుని ఆత్మ గాలి కదిలితే సముద్రం నుండి పూరేలు వచ్చి ఎక్కడో పడితే లక్షల కుటుంబాలు ఆహారాన్ని సమృద్ధిగా తిన్నారు. 12 మంది శిష్యులు అన్నారు, ఓ ప్రభా సాయంత్రం అయితే ఇడిచిపెట్టేసే ఇప్పుడు ఏడంటే లేదు మీరే పెట్టి మనమా ఇంతమందికి అబ్బాబాబా 200 దేనారముల ఖర్చు పెట్టిన ఇంతమందికి మనం ఏం చేయలేమంట భోజనాలు. అట్లా అనుకోద్దండి, నేటికి ఇంకా నేను బ్రతికే ఉన్నానని చెప్పి సరే కనీసం మీ దగ్గర ఇప్పుడు ఏముంది, అదే ఇప్పుడు మన దగ్గర ఏముందంటే వచ్చి కూర్చోవడమే మన దగ్గర ఉన్నది, అంతే మించి ఏం లేదు మన దగ్గర. హల్లెలూయా. ఆనాడు వాళ్ళు ఎట్లా 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే మన దగ్గర ఇప్పుడు ఏముందంటే వచ్చి 2 గంటలు దేవునితో గడపడం తప్ప ఇచ్చేది ఏం లేదు మనం దేవునికి. హల్లెలూయా. ఆ ఇచ్చిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అన్ని వేల మంది తిని 12 గంపలు తిరిగి మరలా ఎత్తినారంట. హల్లెలూయా. ఈ మీటింగ్ల తర్వాత కూడా అందరూ తృప్తిగా తిని లాస్ట్ లో నాకు ఒక బండి మిగులునుగాక. ఎందుకంటే ఇప్పుడు శక్తికి మించిన పరిచర్య ప్రారంభించబోతున్నాం కాబట్టి కొంచెం రేస్ అన్నది కొంచెం స్పీడ్ పెరగాలన్నమాట. హల్లెలూయా. పోయిన సంవత్సరంలోనే ఒక బండి అడిగాను, ప్రభు ఏమో నాకు చూపించాడు, మరి అది అవుతుంది అన్నాడు, మరి ఏమైంది తెలియదు. కానీ నాకు అనిపిస్తుంది కొంచెం ఈ అసూయ ఆత్మలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉన్న బండినే ఓర్చుకోలేక దయ్యాలు అక్కడ పోలీసులు పడతాడు, ఇక్కడ పోలీసు ఊరికేనే వాళ్ళని నోట్లు పెడుతున్నా 1000 2000 ఎన్నిసార్లు పెట్టినాను. వద్దు ఏమైనా తప్పించుకోవాలనుకుంటే నేను కూడా ఏదో ఒక అర్జెంట్ పని మీద పోతున్నా, మొదలు నిందరు అన్నాడు. అయ్యో నాయన పట్టింది కదరా బా అనుకున్నా. ఎట్లా తప్పించుకోవాలనుకుంటే ఆ సందుల నుంచి వచ్చింది, నాకు ఎవడు కనపడలేదు చూసుకుంటా పోతున్నాను. కానీ వాడు ఆడి నుంచి వచ్చా మొదలు నిలిసప్పా అన్నాడు. నిలిసి నా గుండె అంతా చల్లగా అయిపోయింది. చూడాల బండికి ముందు ప్లేట్ కట్ అయింది, వీడియో కూడా చెప్పలే మా కొడుకు. వాడు ఇడిచిండేవాడు నన్ను, ఆ ముందు ప్లేట్ ఉండేదే ప్లేట్ సగం కట్ అయిపోయింది అనమాట. ఏ ప్లేట్ ఇలా ఇంకెలా ఎంగ నేను ఓడుస్తుందని కూడా గుండె చల్లగా అవునా నిజంగా ప్లేట్ లేదు. ఈయనకి చూడు అట్లా కోపగించుకున్నా వాడు ఈయన ఇంట్లో నుండే భయపడిపోయాడు. అట్లా ఈ దరిద్రం నాకు ముందే పైసలు లేక తిప్పలు పడుతున్నానంటే మళ్ళీ అప్పుడు ఇట్నే డ్రెస్ వేసుకొని పోయినా, కొంచెం ఎక్కడ పోయినా ఎక్కువ నేను ఈ వైట్ డ్రెస్ వేసుకొని పోతాను అనమాట. ఏమని సార్ మై ಫಾದರ್ సార్ ಭಾಳ ಆರಾಮಿಲ್ಲ ಒಬ್ರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ ಹೊಂಟಿನಂటే ನೀನು ಹೋಗು ಬೇಡ ಅನ್ನಲ್ಲ. ಹಿಂಗೆ ಇದ್ರೆ ನಿನಗೆ ಬಿಟ್ಟುಬಿಡ್ತಾರೆ, ಯಾರಾದ್ರೂ ನನಗೆ ಹಿಡ್ಕೊಂತಾರಲ್ಲ ಏನಾದರೂ ಮಾಡಂటే అప్పుడు చెప్పిన ఏం చేస్తావు, ఆల్రెడీ మా బండి పైన కొంచెం ఫైన్ ఉంది అనమాట, ఫైన్ పడ్డది అనమాట. దాంట్లో నేనన్నా ఇప్పుడు మీరు ఏమేయద్దండి దయచేసి ఇట్లా కూర్చొని నేనేమన్నా పాత దాంట్లో ఏమైనా మైనస్ చేయండి, కానీ ఇప్పుడు నా కాడ ఏం లేదంటే ಇಲ್ಲ ಇದಕ್ಕೆ 2,000 ರೂಪಾಯಿ ಆಗ್ತದಂటే ಹಿಂದಿಂದ ಮೊದಲು ಮೈನಸ್ ಮಾಡಿ ಈಗಿಂದ ಏನು ಅಡ್ರೆಸ್ ಅದಕ್ಕೆ ಹಾಕ್ಲೇಬೇడంటే ఎట్లా దయచేసి దేని స్తోత్రం. వాడు పాతది మైనస్ చేసి కానీ కొత్తది ఏది నా పైన మోపలేదన్నమాట. హల్లెలూయా. అలాగా మన పరిస్థితులు ఎంతో ఉంటాయి, కానీ దేవుడు నిశ్చయంగా మనల్ని మార్పు అందుకే ఈ ప్రార్థనలు బలంగా ఇంకా ఈ రోజు నుంచి కూడా ఇంకా నా స్పిరిట్ ఇంక్రీజ్ అయింది. ఎట్లా ఈ రోజుల దగ్గరకు ఇప్పుడు ఈ రోజు ఎంత 27కి వచ్చినాం మనం. హల్లెలూయా. ఇంకా మహా అంటే 13 రోజులు ఉన్నాయి. ఈ 13 రోజులు కూడా ఇంకా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రారంభించి ఒక జయప్రదంగా ముగించకపోతే సాక్ష్యం దెబ్బతింటది. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు 28:20లో మత్తయి సువార్త చివరిలో, యుగ సమాప్తి వరకు మీరు నాకేమై ఉండాలంట, సాక్ష్యం కాపాడుకోవాలా. ఏమి కాపాడుకున్నా వెండి బంగారాలు ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లు అన్ని ఉన్నా దేవుని ప్రజలం అనబడుతున్న మనము, క్రైస్తవులు అనబడుతున్న మనము, ప్రభు మార్గంలో నడుస్తున్న మనము సాక్ష్యం కాపాడుకోకపోతే మన తండ్రికి మన దేవునికి మనము అవమానం తెచ్చిన వారమే కానీ ఘనత ఎంత మాత్రము చెల్లదు. హల్లెలూయా. అలా కాకుండా ఇంకా దగ్గరికి వచ్చేది ఎట్లా, ఇప్పుడు ఒక తల్లి గర్భం ధరిస్తే రోజులు నిండే కొద్దీ ఆమెకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అట్లా రోజులు దగ్గర అయిపోద్ది మాది కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతుంది, ప్రార్థన ఎక్కువైపోతుంది. దేవుడు అయినా మనకి గొప్ప చేస్తాడని నేను నమ్ముచుంటున్నాను అనమాట. హల్లెలూయా. అందుకే చదువు అదే మార్క్స్ వార్త 10:27 కింద చదువుకుందాం. ఇంకా కొన్ని నేను చూడు పేతురు అంట, మేము సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి ఉన్నామని ఆయనతో చెప్పసాగిరి. అందుకేసు ఇట్లా నేను
భూములనైనను ఉమ్, విడిచిన వాడు ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇక మందు ఉమ్, హింసలతో పాటు ఉమ్. నూరంతలుగా నూరంతలుగాను ఇండ్లను, ఇండ్లను, అన్నదమ్ములను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, ఆ, తల్లులను, తల్లులను, పిల్లలను, ఆ, భూములను ఉమ్, రాబోవు లోకమందు ఆ, నిత్య జీవమును ఆ, పొందునని ఆ. నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా కన్ఫర్మ్ దీంట్లో. హల్లెలూయా. దీంట్లో ఒక మాట కన్ఫర్మ్ ఏమిటంటే పేతురు అంటున్నాడు, నీవేమే పిలిచినా వచ్చేసినాం. ఇప్పుడు నేను అంటాను, ప్రభా నీ పిలిస్తే నేను వచ్చినాను. అదే నేను బిస్కెట్ కంపెనీలో ఉంటే సూపర్వైజర్ అంటే ఇప్పటికి నేను ఆఫ్రికా పోయింటే ₹1,00,000 సంపాదించేవాడిని. ఇప్పటికీ నేను ఇల్లు కొనిండేవాడిని, బండి కొనిండేవాడిని, అన్నీ నేను మరి ఇదే అని నేను అనొచ్చు. కానీ అవన్నీ నేను అనను. నాకు అలాంటి మనసు లేదు, నేను అడగను కూడా. ఎందుకంటే అట్లా అడిగి మళ్ళీ దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాను. అది కాదు. ఆయన పేతురు ఏమంటాడు, నీ పిలిచిన వెంటనే అన్ని విడిచిపెట్టి వచ్చినాం, మరి నీవేమిస్తావంటే ఆయన అన్నాడు, నా నామం నిమిత్తం ఏవైతే విడిచిపెట్టింటినో వాటిని మరలా నేను రిటర్న్ తెస్తాను. తెచ్చేదే కాక వాటిని నేను ఆశీర్వదించి 100 రెట్లు మీకు కలగజేస్తాను. కలగజేసేది కాక ఇక్కడ ముగించిన వెంటనే అక్కడ మీకు పరమానందం నేను మీకు దయచేయబోతుంటున్నాను. హల్లెలూయా. అదే మేము అడిగేది ఏమిటంటే నిన్ను నమ్మిన మాకు 100 రెట్లు కావాలా. హల్లెలూయా. లెక్కకు మించి కావాలా, ఉన్నతంగా కావాలా. ఏ కోణంలో కూడా మేము తక్కువ ఉండకూడదు. దావీదుని ఎట్లా నువ్వు బ్లెస్ చేసి ఉంటున్నావో మాకు కూడా దయచేయాలా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎట్లా ఇచ్చినావో అరణ్యంలో నేడు మాకు కూడా దయచేయాలా. మీరు చెప్పిన మాటకు మేమేమైంటున్నామంట, నిలబడుకొని ఉంటున్నాం. అందుకే బైబిల్ అంటది, దేవుడు సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అందుకే దేవుని వచ్చిన తర్వాత నేను అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, అదేంది ఇదేంది అని మనము అనకూడదు. కొన్ని సన్నివేశాలు అంటాం నిజమే, కానీ దేవుడు ఏం తెలుసా, నిశ్చయంగా వాటన్నిటికీ 7 రెట్లు వడ్డీ వేసి ఇస్తాడని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనల్ని పిలిచిన మన దేవుడైన యెహోవా ఆయన నమ్మకస్తుడు అంటున్నాడు. హల్లెలూయా. చదువుదామా మరలా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఈ వాక్యం చదువుకొని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము ఏమంట, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షతో చెప్పుచుంటున్నాను. నేను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితుల వలన చాలు చాలు చాలు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఎందుకు పిలిచినాడంటే మన నుండి ఏదో ఆశించే కాదు, ఆశ కలిగి మనల్ని పిలవలేదు 12 మంది శిష్యులని, తనకేదో కొదువ ఉందని కాదు. హల్లెలూయా. మనకున్న ఈ కొంచెమని ఆశీర్వదించి అది ఇంకా 100 అంతలు కావాలనేదే యేసు మనసు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఈసాకు ఒక్క విత్తనం వేసినాడని రాయబడింది. ఎన్ని విత్తనాలు వేసినాడు ఆయన? ₹1 స్టేట్ బ్యాంకులో పెట్టి సంవత్సరం తర్వాత 100 రూపాయలు అవుతుంది. ఎవరన్నా నాకు చెప్పండి. హల్లెలూయా. కానీ 100%గా నేను ఒక ప్రవచనం చెప్పగలను. విశ్వాసముతో నీ ₹1 సేవలు వేసినట్లయితే ఏడాది లోపల ₹100 కాదు, దేవుడు ₹1000 ఇస్తాడని ఖచ్చితంగా చెప్పగలను. నేను మెర్రకలతో సహా చెప్తాను. నేను అద్భుతం జరుగుతుంది. ₹100కు 1000 కాదు 10,000 చేయటకు మనం సేవించే మన దేవుడు ఆయన శక్తిమంతుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనం ఆ మనసు కలిగి ఉండాలన్న దానికి ఈ వాక్యాలు మేము చెప్తున్నామే, కానీ ఎవరినో మనం ఆశించేది నేను చెప్పటం లేదు. కానీ మనం ఎంతకాలం ఇంకా ఇతరుల వైపు చేతులు చాపేవారిగా ఉండాలా, ఇతరులను అడిగేవారిగా మనం ఎంతకాలం ఉండాలా. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఆ స్థితిగతులు మనం మారాలంటే మన అంతరాత్మలో దేవుని వాక్యములు అనబడుతున్నవి సమృద్ధిగా నింపబడాలి. బియ్యం లేనిదే అన్నం ఎట్లయితే చెప్పండి, పిండి లేనిదే రొట్టె ఎట్లయితే చెప్పండి. నాకు చాలా మంది పైపోయిన దాన్ని పట్టుకొని డేక్స్ తీర్చే దాంట్లో బియ్యం లేవు, అన్నమే లేదు, ఉంది అని నేను ఊకే ఉంది అని చూపిస్తే ఎట్లయితుంది? పాత్ర తెచ్చిన దీంట్లో అన్నం ఉంది అంటే వాడు తెరిచిన తర్వాత ఏమీ లేకపోతే ఎలాగుంటుంది? అలాగే నేడు అనేకులలో విప్పి చూసినట్లయితే దైవ సన్నిధి లేకపోవడం అది కష్టకరంగా ఉంది. అందుకే మోసే అన్నాడు, ఏదో కొత్తగా వింతగా ఉందే, ఈ పొదలో అగ్గి కనబడుతుంది, అది కూడా ఎండిపోయిన చెట్టు. పొద అంటే ఏం తెలుసా? మీరు గడ్డిని చూస్తే, మీరు ఎక్కడన్నా మన అడవిలో ఉంటే గడ్డి ఎండిపోయింటుంది ఎండ దెబ్బకి, దానిలో అగ్గి కనబడుతుంది. ఈయన అనుకుంటున్నాడు ఈ అగ్గికి ఎండిపోయిన చెట్టు ఇప్పటికే కాలి బూడిదైపోయింది అలా, కానీ అగ్గేమో కనబడుతుంది, చెట్టు ఏమో కాలిపోవటంలే. అవునా, ఇది ఎట్లాంటిది అగ్గి, ఫస్ట్ టైం నేను చూస్తున్నానే అని దగ్గర పోయింది అనమాట. కానీ ఆ అగ్గినే
పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినములో అపోస్తుల పైన దిగి వచ్చింది తెలుసా. ఆ అగ్గి వచ్చినప్పుడు వీళ్ళు కాలిపోలేదు, కానీ శక్తికి మించిన వారిగా మారిపోయినారు. కానీ ఇదే అగ్ని సైతాన్ ఏమంటాడు, 2000 దయ్యం పట్టినాడు, అయ్యో యేసు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినావు. ఈ అగ్గి ఒకరిని నాశనం చేస్తుంది, ఒకరికి అభివృద్ధి చేస్తుంది. హల్లెలూయా. అందుకే మనం అభివృద్ధి పొందే సహవాసంలో మనం ఉండాలి, కానీ ఆ ఫెలోషిప్కి ఉండాలి, కానీ ఈ నాశనమైన సాతానిక శక్తుల్లో మనము బంధించి ఉండకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ అందరినీ 1000 రెట్లుగా చేసి మీరు నా పిల్లలని చూపించుకోవాలనేది. అందుకే నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి ఎందుకు తెచ్చానంటే, గద్ద రెక్కల పైన ఎందుకు మేపిస్తున్నానంటే, దీనికి మించి పాలు తేనెలు ప్రవహించే దేశం బయట ఉంది, అది మీరు సమృద్ధిగా అనుభవించాలని. హల్లెలూయా. బైబిల్ ఏమంటది, ఈ సమస్తం దేవుడు ఎవరి కోసం చేశాడంట, ఆయన స్వరూపంలో కని ఉన్న పిల్లలమైన మనకే. హల్లెలూయా. ఆ విషయాన్ని తెలుసుకొని దేవుని అడిగినట్లయితే, అందుకే ఫిలిప్ 4:17 ఇంగ్లీష్లో ఏముంటుందంటే అబండెన్స్ అని ఉంది. చదవండి, ఇంగ్లీష్ ఎవరు కాదు అంటే 4:17 ఇంగ్లీష్. ఫిలిప్ 4:17 చదువునానా. Not that I seek the gift, but I seek the fruit that abounds to your cause. అబ్బాన్స్. హల్లెలూయా. అబ్బాన్స్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు చూడండి మీరందరూ, నాకు ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. ఎవరిదన్నా బర్త్డే ఉందంటే కింద ఏం రాస్తారు చెప్పు, గాడ్ బ్లెస్ యూ, నీకు అబ్బడెంట్లు అంటారు. ఏం పంపిస్తున్నా మీరు ఏమన్నా దాంట్లో ఒట్టి అట్లా పూలు పంపిస్తారు, కేకులు పెడతారు. కనీసం మనం రియల్ కేక్ తెచ్చినా కొంచెం ఏమైనా కడుపు నిండుతుంది, వాసన వస్తుంది. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఆడ పంపించిన ఈ కేకులు ఏమి స్మెల్లే ఉండదు, కానీ దాని లాభం అంతా ఫేస్బుక్కి యూట్యూబ్కే పోతుంది, కానీ మనకేం రాదు. పాప ఎవరికి పంపుతున్నామో వానికి కూడా పోదు అనమాట. హల్లెలూయా. అలా కాకుండా దేవుడు మన అందరికీ అబ్బడెన్స్గా ఇచ్చునుగాక అనేదే ఈ ప్రార్థన యొక్క అంశమైనందుల కొరకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రియ పరలోకపు నా తండ్రి,
నీ నీడలో మేము ఎల్లప్పుడు ఉందుము గాక. 91 కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానాలు మాకు జరుగును గాక, మాకు నెరవేరును గాక. అవి మావి మా పిల్లలు అయిపోవును గాక, మా సంతతి వారికి అవును గాక, మా జనులకు అవును గాక. నీ స్వాస్థ్యముకు అవి కలుగును గాక. నీ నీడ క్రిందకు వచ్చి ఉంటున్నామయ్యా, నీ రెక్కల చాటుకు వచ్చి ఉంటున్నాం ప్రభా. దుష్టుడు చుట్టుముట్టేసి తిరుగాడుతున్నప్పుడు వాని నుండి తప్పించినందుల కొరకై స్తోత్రములు. ఓ ప్రభా, మా పక్కల ఇరుపక్కల 1000 10,000 పడినా అపాయం రాకుండా కాపాడుతున్నందుల కొరకే నీకు స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చేటట్లు కృప చూపించినందుల కొరకై, ఈ మార్గం చూపించినందుల కొరకై, ఈ బ్రతుకును మార్చినందుల కొరకై అయానికి కోట్యాని కోట్ల స్తోత్రం ప్రభా. 12 గంటలు నేను పని చేసినప్పటికీ లేని ఆనందం ఈ 2 గంటల్లో మీరు ఇచ్చినందుల కొరకే నీకు వందనాలు. నీ సన్నిధిలో జీతం లేకపోయినా ఈ ఆనందం బట్టి నేను స్తుతిస్తుంటున్నాను ప్రభా. మిమ్మల్ని ఆనంద గణపరుస్తుంటున్నాం ప్రభా, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మేమందరం నాయన ఆనందంలో పొంగి పొర్లుదుము గాక, సంతోషంలో ఈ ఈతలో మేము తేలాడుదుము గాక. మునిగి తేలాడే కృప ఆనందం మాకు అందరికి దయచేయండి ప్రభా. ప్రతి గలిబిలి, ప్రతి ఒక్క డౌట్ స్పిరిట్లు అన్ని రిమూవ్ అయిపోవును గాక. మేము ఆత్మలో ఒక స్టెప్ పైకి ఎగురుదుము గాక. 27 దాటి రేపు 28కి వచ్చినప్పుడు ఇంకా మేము ఒక స్టెప్ ముందుకు వచ్చుదుము గాక, ఇంకా మేము ముందుకు వెళ్ళదుము గాక. ముందుకే మా ప్రయాణం సాగుదును గాక. ఎందుకంటే ఇది ఆ ఆనంద యాత్ర, యెరూషలేము యాత్ర అన్నట్లు హల్లెలూయా పాటలతో మేము ముందుకే సాగుదుము గాక. ఓ తండ్రి, మీ సన్నిధి నీ బిడ్డలు హృదయాలలో ఈ వాక్యాలు పడును గాక, ఈ విత్తనాలు పడును గాక. సాతానుడు దొంగలించకూడదేస్తున్నామమ్మ ద్వారా వాక్యం యొక్క విలువను గ్రహించదుము గాక, మర్మాన్ని గ్రహించదుము గాక. వాక్యము బంగారం కంటే శ్రేష్టమైనది, వెండి కంటే శ్రేష్టమైనది, జుంటె తేనెల దారుల కన్నా శ్రేష్టమైనది, జీవము కంటే మరణము కంటే వాక్యము శ్రేష్టమైనది. ప్రతి శోధ బాధనల కంటే కూడా, వేదనల కంటే కూడా, పోగొట్టుకున్న దానికంటే కూడా యెహోవా మాట సర్వశక్తిమంతమైనది ప్రభా. నీ మాటలు అన్ని మరలా కలగ చేస్తున్నందుల కొరకై, నూరంతలు ఇస్తున్నందుల కొరకై మీకే మహిమ కలుగును గాక. ప్రభా, మీరే అన్నారు, నా నామం నిమిత్తము సువార్త నిమిత్తం నన్ను వెంబడించినప్పుడు నేను ఈహమందు ఈ భూమి మీదనే ఇంకెక్కడ కాదు 100 రెట్లు ఇస్తానన్నావు. అది నేను మా బిడ్డలందరూ మేము రిసీవ్ చేసుకుంటున్నాం. అది మాకు సొంతం అవును గాక. ఇప్పుడున్న మా పరిస్థితుల్లో ద్వితీయోపదేశకాండం 1:11లో మీ వాక్యం అంటేనే దేవుడు వారిని ఆశీర్వదించి ఇప్పుడున్న ఈ జనసంఖ్య 1000 రెట్లు పెరుగును గాక, వేల కొలది కృపలో వర్ధిల్లును గాక అన్న వాస్తవం. ఇప్పుడున్న ఈ ఒక్కరు ఇద్దరు ముందు 100 అవును గాక, 1000 అవును గాక, 10,000 అవును గాక, లెక్కకు మించి మేము అయిపోదుము గాక. మీ కృపలా చేయను గాక తండ్రి. నా బిడ్డల ప్రార్థనలు వినండి తండ్రి, మొరలను ఆలకరించండి నాన్న. ఈ క్షణమే నీ వారి మొరల్ని సన్నిధికి చేరును గాక. ఎందుకంటే నయమైన అత్తగారు రాత్రి పంపించింది, ఉదయం ఆన్సర్ చూసింది ప్రభా. అలాగే రాత్రి ఈ బిడ్డలు నీ మాటలు విన్నారు ప్రభా. ఉదయం వారు జవాబులు విందురుగా కేస్తున్నాము, ఆన్సర్లు విందురుగా. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి నెమ్మది, మంచి సుఖము, ఈ కరువులో కూడా నెమ్మది మా అందరికి కలిగి ఉండునుగా. ఎక్కడున్నామో అక్కడే దినదినమే మేము వర్ధిల్లుదుముగా. ఈసాకు అక్కడే ఉండి 100 అంతలు అంతకంతకు మిక్కిలి బహుశ్రేష్ఠుడై గొప్పవాడై ఇరుగు పొరుగు వారికి అసూయ కలుగులాగన చేసినట్లు మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్న ప్రతి పోరాట ఆత్మలు, శత్రు సైన్యాలు, దురాత్మలు, అంధకార శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, బాణమతి శక్తులు, అలాగే శత్రు సైన్యాలు, దేవుని ప్రజలకు విరుద్ధంగా నిలబడిన ప్రతి గుంపులన్నిటి కూడా అసూయ పుట్టుకొని వచ్చినట్లుగా మా మధ్యలో నీ అగ్ని మండునుగాక, అగ్ని మండునుగాక, అగ్ని ప్రాకారాలు ఉండునుగాక. ఏలియాను కేవలం అగ్నితో కాదు, అగ్ని రథాలతో పైకి తీసుకొని వెళ్ళినట్లు ఆ రథములు ఇక్కడ ఉండునుగాక, ఆ రౌతులు ఇక్కడ ఉండునుగాక. దయించు అగ్ని అయిన దేవుడే సన్నిధే మేమందరము కప్పుకొనిందుము గాక, ధరించుదుము గాక. అగ్ని క్రింద మేము నెమ్మదిగా పండుకొందుము గాక. కారణం అరణ్యంలో ఉన్న మృగాలకి భయం ఒకటే, అగ్గి అంటే భయపడతాయి అవి ప్రభా. చుట్టూ ఎలాగ అరణ్యంలో ఉన్న నిప్పు పెట్టుకొని వాళ్ళు నిద్రపోతారు, లేకుంటే వాళ్ళు నిద్రపోలేరు ప్రభా. అలాగా ఈ జీవితాలు ఈ అరణ్యంలో మేముంటున్నాం, ఆ చుట్టూ నీ అగ్ని కంచె ఉండును గాక. ఈ రాత్రి మేఘ స్తంభం ఉండును గాక, అగ్ని స్తంభం ఉండును గాక. బిడ్డలు మీరు దీవించుమని, ఆశీర్వదించమని, నీ సన్నిధితో నెమ్మదితో ఆనందంతో వెళ్ళే కృపను అందరికి దయచేయమని యేసు నామమున అడిగి మేము పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.